అందరికీ ఆత్మీయ ఆహ్వానం. అలాగే పిఎంసి ప్రేక్షకులందరికీ, ఆత్మ బంధువులందరికీ కూడా సాదర స్వాగతం. నా ఇకిగై ధ్యానాన్ని నాకు తెలిసినంత వరకు అందరికీ అందించడం. ఇక్కడున్నారే సుజాత గారు, ఆవిడతో కలిసి మేము ఎన్నో ఇంకా చేయడం. ఇంకా నా ఇకిగై ఆర్ట్ వర్క్ చేయడం. ఇంకా నా ఇకిగై ఏంటంటే జీవితంలో అత్యంత సంతోషంగా ఉండేవారు ఎవరు అంటే ఎక్కువ సాధించిన వారు కాదు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు. అది ఇకిగైతో మనం తెలుసుకుంటాం. అది కూడా సుజాత మ్యామ్ ద్వారా. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ శ్రావణి. లవ్ యువర్ వర్డ్స్. నమస్తే. శుభ సాయంత్రం. హ్యాపీ మార్నింగ్ అండ్ హ్యాపీ ఆఫ్టర్నూన్ కూడా. సాయం సమయం వేళ మాకిక్కడ వైజాగ్లో చల్లని వాతావరణంలో ఇలా చల్లని మాటలు వింటూ ఉంటే, మీ అందరితో కలిసి ధ్యానం చేస్తూ ఉంటే ఇదే కదా జీవితం అనిపిస్తుంది. పిఎంసి వీక్షిస్తున్న ధ్యాన దేవుళ్ళందరికీ, మిమ్మల్ని పరిచయం చేసిన మా ప్రియమైన పత్రి సార్ అండ్ స్వర్ణమాల అమ్మకు శత సహస్రాత్మ ప్రణామాలు. 37వ రోజు లెక్క పెడుతూ ఉంటే చెప్తారు ఇంగ్లీష్లో, డేస్ ఆర్ లాంగ్, ఇయర్స్ ఆర్ షార్ట్. కొన్నిసార్లు డేస్ ఆర్ షార్ట్, ఇయర్స్ ఆర్ లాంగ్ అంటారు. ఇకిగై అంటే చెప్పింది తను, శ్రావణి మేడం. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యానికి పని చెయ్యాలి అనే తాపత్రయం ఉంటుంది. జీవితంలో ఏ ఒక్కళ్ళు సమయాన్ని కానీ శక్తిని కానీ తమ జీవితాన్ని కానీ వ్యర్థం చేసుకోవాలి అనుకోరు. వాళ్ళ పెరిగిన వాతావరణం, వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకునే విధానం వల్ల కొన్నిసార్లు వాళ్ళు జీవితంలో ఇబ్బందులు పడుతూ ధ్యానాన్ని పట్టుకున్నాక నిల్చోగలుగుతారు. ధ్యానం అన్నది ఎందుకు అవసరం? ఈరోజు మనం ఇకిగై గురించి తెలుసుకుంటాం. ఇకిగై అంటే యాక్చువల్లీ మన జీవితానికి మనం ఇచ్చుకునే బహుమతి. మన జీవితాన్ని బహుమతిగా మార్చుకోగలిగే ఒక సాధనం. అది అందరికీ ఒకలాగే ఉండాలని లేదు. కానీ మన జీవితంలో మనము దాన్ని ఎలా పాటిస్తున్నాం? ఎక్కువ మందికి జీవితంలో సంతృప్తి లేకుండా, అసంతృప్తితో, స్ట్రెస్‌తో పని చేస్తూ జీవితం అంటే ఒక ఇబ్బందికరమైన పరిణామం అనుకుంటున్నారు అని వింటూ ఉంటాం. కానీ ధ్యానం చేసినప్పుడు, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఎవరి ఇకిగైని వాళ్ళు గుర్తించగలుగుతాం. నిన్ననే తెలుసుకున్నాం. జీవిత లక్ష్యము సేవ గురించి. ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకుంటాం. ఇక్కడ ఇకిగై అనేది యాక్చువల్లీ ఒక జపనీస్ బుక్ ఇది. జపనీస్‌లో ఒక ఒక ఐలాండ్‌లో ప్రజలు 100 ఏళ్లకు పైగా ఆరోగ్యంగా, యవ్వనంతో ఉన్నట్లుగా జీవిస్తారు. హెక్టర్ అనే ఆయన అక్కడికి వెళ్లి చూసినప్పుడు, ఇదేదో బావుంది కదా! ప్రపంచానికి తెలియచేస్తే బావుంటుంది అని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. కంపల్సరీ అది తెలుగులో కూడా ఉంది. నేను లైబ్రరీకి పెట్టాను. లేకపోతే మీకు చూపిస్తాను. మా శ్రావణి రేపు ఆ కవర్ పేజ్‌తో బుక్ పెట్టమ్మా రేపు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సిన పుస్తకం, చదవాల్సిన పుస్తకం. ఈరోజు నేను దాన్ని ఆ ఇకిగైలో మనం ధ్యాన స్థితిలో మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకుంటే ఎలా ఉంటాం? మనకి ఆ ఇకిగై బుక్‌లో చెప్తారు 4 ఏరియాలు. ఒకటి ఏంటి అంటే నువ్వు ఏదైతే ప్రేమిస్తావో అది వాట్ యూ లవ్. రెండోదేంటి అంటే ఇక్కడ వాట్ యు ఆర్ గుడ్ ఎట్. నీకు ప్రేమిస్తున్నావు. ఆ పనిని నువ్వు చేస్తున్నావా? తెలుగులో ఒక మంచి మాట ఉంటుంది. వృత్తి, ప్రవృత్తి. వృత్తి మన జీవితం కోసం ఏదో పని చేస్తాం. కానీ మన ప్రవృత్తికి సంబంధించిన వృత్తి చేసాం అనుకోండి, అది చాలా బావుంటుంది. జీవితంలో సమయం తెలియకుండా
ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తాం. నాకు ఆ భాగ్యం దొరికింది. నాకు టీచింగ్ ఇష్టం. స్పిరిచ్యువల్ కొత్తగా నేర్చుకునే అందరికీ మంచిని చెప్పడం ఇష్టం. నా వృత్తి, ప్రవృత్తి నాకు జీవితంలో నా ఇకిగాయ్ అయింది. అందరితో ఆనందంగా ఉండడం. నిజమైన ఇకిగాయ్ అదే. మనతో మనం ఆనందంగా ఉంటూ అందరికీ ఆనందంగా ఉండడం. ఇంక రెండో పార్ట్ ఏంటి అంటే ప్యాషన్ ఉంటేనే నీకు నచ్చింది నువ్వు చెయ్యాలి అంటే ధైర్యం ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఇక రెండో ఏరియా ఏంటి అంటే నువ్వు దేనిలో నువ్వు చాలా నైపుణ్యత కలిగి ఉన్నావు. నేను ఇందాకలే చెప్పాను. వాట్ యు ఆర్ గుడ్ అట్ ఇట్. మా శ్రావణి ఆర్ట్ అంది కదా! తను ఏదైనా కళాత్మకంగా సృష్టిస్తుంది. నాకు చాలా ఇష్టం. ఏదైనా చేసినప్పుడు దాన్ని కళాత్మకంగా, అందంగా ప్రెజెంట్ చేయడం. అందం అనేది మనం చూసే దృష్టి. కానీ నీట్‌గా, ప్రెజెంటబుల్‌గా అందరికీ ఆనందం. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం అన్నారు. ప్రతి నిమిషం నీకు ప్రేమించింది చెయ్యాలనుకోవడం అది నీ ప్యాషన్ అయితే, నువ్వు ఎందులో నీకు అడిగాము నీ ప్రత్యేకత ఏంటి? నువ్వు ఐడెంటిఫై చెయ్యి. నేను రాయగలను, నేను చదవగలను, నేను మాట్లాడగలను. నేను అందంగా పెయింటింగ్ చేయగలను. నేను శిల్పాల్ని చెక్కగలను. నేను బాగా వంట చేయగలను. చిన్నదో, పెద్దదో. బట్ ఏదైతే నువ్వు ఎక్స్‌పర్టీ ఉందో, ఎందులో నువ్వైతే నిష్ణానత ఉందో, నైపుణ్యం ఉందో, దాన్ని నువ్వు ఐడెంటిఫై చెయి. అదేమవుతదంటే నీ స్కిల్. నీ జాబ్‌కి కొన్ని సార్లు అది హెల్ప్ అవ్వచ్చు. ఇంకా మూడోది ఈ ప్రపంచంకి ఏం కావాలి? ఈ సొసైటీకి ఏం కావాలి? What the world need, what the society requires, what the society wants. నేను చెప్పినవన్నీ మీకు నచ్చుతాయో లేదో నాకు తెలీదు. కానీ మీకు అవసరమైంది. ఇది నేను నా ధ్యానం ఎవరికైనా పరిచయం చేసే విషయంలో ఖచ్చితంగా అవలంబించే ఇంకొక పద్ధతి. ఏంటి అంటే మనకి తెలిసిందంతా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏది అవసరమో అది అందివ్వగలగాలి. నాకు ఆవకాయ అన్నం ఇష్టం. ఇంకొకళ్ళకి బిర్యానీ ఇష్టం. ఇంకొకళ్ళకి పెరుగన్నం ఇష్టం. అన్నం ఉంది. దాన్ని మనం అలా అందించాలంతే. ఒక అమ్మలా. ప్రపంచానికి ఏం కావాలి? ఆ ప్రపంచాన్ని నేనేం ఉద్ధరిస్తాను? ఖచ్చితంగా ఎవరు ఉద్ధరించలేం. ఖచ్చితంగా ఉద్ధరించలేం. కన్‌ఫ్యూషియస్ చెప్తారు. ముందు ఒక వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది. ఒక కుటుంబం మారితే ఒక వీధి మారుతుంది. ఒక వీధి మారితే ఒక ఊరు మారుతుంది. ఒక ఊరు మారితే ఒక రాష్ట్రం మారుతుంది. ఒక రాష్ట్రం మారితే ఒక దేశం. ఒక దేశం మారితే మొత్తం సమాజం మారుతుంది. ఇక్కడ మనం ప్రపంచానికి ఏం కావాలి? ప్రపంచం ఏంటి కావాలి ప్రపంచానికి చెప్పండి. ఎన్ని డబ్బులు ఇచ్చినా ప్రపంచానికి సరిపోతుందా? ఎన్ని వస్తువులు, ఎన్ని టెక్నాలజీ ఇచ్చినా సరిపోతుందా? ప్రపంచానికి కావాల్సింది శాంతి, కళ్యాణం, మంగళకరం, ప్రశాంతత. ఇవన్నీ ఉన్నాయి. నాలుగోది కూడా ఉంది. అదేం తెలుసా? నువ్వు చేసిన పనికి నువ్వు దేన్ని పొందుతున్నావు? నువ్వు ఎంత పొందుతున్నావు? వాట్ యు ఆర్ పెయిడ్ ఫర్. ఖచ్చితంగా మన జీవితంలో మనం వాల్యూ చేసుకోవాలి ప్రతిదాన్ని. ఇక్కడ మనకి ప్యాషన్ నుంచి మిషన్, ఆక్యుపేషన్ అన్ని ఏరియాలు టచ్ అవుతాయి. ఈ మన మన వృత్తి, ప్రవృత్తి మనం దేన్నైతే ప్యాషనేట్‌గా అంటే చాలా చాలా శ్రద్ధతో, ఇష్టంతో చేస్తామో 24/7 24 గంటలు పని చేసినా నాకు అలసట రాదు. ధ్యానం అందరికీ ఆనందంగా ఉంచే విధానంలో పనిచేయటం. 360 రోజులు ఐ విల్ బి ఆన్ మై టోస్. నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కళ్ళకి అది అనిపించొచ్చు. కానీ ఖచ్చితంగా నేను ఎంజాయ్ చేస్తాను. స్వధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం, ఆధ్యాత్మిక ధర్మం ఈ 4 కలిస్తేనే అదే ఇకిగై. మన వేదం చెప్పింది ఇది. అదే ఇకిగై. ఇది పాటించండి. ఇది నేను పాటించి ఆనందాన్ని పొందాను. తను పాటించి ఆనందాన్ని పొందింది.
సాయి పాటించి ఆనందాన్ని పొందింది. డబ్బులు వెనకాల పరిగెట్టకూడదు. జీవితం వెనకాల పరిగెట్టకూడదు. నో హర్రీ, నో వరీ. మీరెప్పుడైతే మీ పనిని ఇష్టంతో, శ్రద్ధతో చేస్తారో మీ వెనకాలన్నీ పరిగెడతాయి. ఎప్పటికీ నేను కోటీశ్వరరాల్ని. ఆనందంలో, ధనంలో, ప్రశాంతతలో, ఆరోగ్యంలో. ఎందుకు అంటే నాలో లేమి లేదు. సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. ఇది మనకెప్పుడొస్తుంది? మీ అందరిలో ఇదుంది. ఉంది అని తెలుసుకోవడమే ఇకిగై. ప్రతి ఒక్కళ్ళకి ఇది నాది. నా నా నాకు ఇది నచ్చింది. ఇది అందరికీ నచ్చాలని లేదు. మీకు నచ్చిన దాన్ని మీరు పట్టుకోండి. మీకు నప్పేదాన్ని మీరు పట్టుకోండి. సాధన చేయండి. ఎంత చక్కగా చెప్తారో పత్రి సార్. లక్ష్యం శుద్ధంగా ఉండాలి. అభ్యాసం దినదినం ఉండాలి అన్నారు. ఇంతేనండి. శుద్ధంగా ఉండాలి. పవిత్రత. ఇకిగైలో ఇక్కడ ఏం చెప్తారంటే, మనకి చాలా మందికి జీవితంలో అన్నీ ఉన్నా అశాంతి ఉంటుంది. అన్నీ ఉన్నాయి. చాలా మందికి వాళ్ళ సమయం విలువ తెలీదు. వాళ్ళకి మనసులో తెలుస్తుంది. కానీ పైకి తెలీదు. వాళ్ళ దగ్గరున్న దాని విలువ తెలీదు. మన చుట్టుపక్కలే ఉండొచ్చు కొంతమంది. వాళ్ళకి చెప్పాలి అని మనం అనుకుంటాం. రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఈరోజు రాత్రి నేను సమయాన్ని వృధా చేస్తే, ఆ టెన్షన్‌తో తెల్లవారి నేను లేవడం లేట్ చేస్తే, నష్టపోయేది, కష్టపడేది నేనే. ఇది చాలా చిన్న విషయం. ఎక్కడైనా ఎవరైనా డబ్బులు కానీ, సమయాన్ని కానీ, వనరులను కానీ వృధా చేస్తున్నప్పుడు ఉండబట్టలేక చెప్తూ ఉంటాం. మీరు ధ్యానం చెయ్యండి. ఎందుకంటే ధ్యానం చేస్తే విలువ తెలుస్తది. జీవితం విలువ తెలుస్తది. మనిషి విలువ తెలుస్తది. డబ్బుల విలువ తెలుస్తది. టైం విలువ తెలుస్తది. ఇక్కడ ఇకిగైలో వాళ్ళు ఈ 4 ఏరియాలని టచ్ చేస్తూ, వాళ్ళ జీవితంలో వాళ్ళు అంత ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఈ రోజుల్లో 50 ఇయర్స్‌కే, 40 ఇయర్స్‌కే ముసలైపోయాము. మాకు బీపీ వచ్చింది. అడిషనల్ ఫెదర్స్ లేకుండా ఎవరుంటారు చెప్పండి అన్నారు ఒక దగ్గర ఒక గెట్ టుగెదర్‌లో. నేనున్నాను. మీరున్నారు. అడిషనల్ ఫెదర్స్ అంటే ఏంటి? బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవి ప్రతి ఒక్కళ్ళకి వచ్చేస్తున్నాయి. ఎందుకొస్తున్నాయి? టెన్షన్ ఎందుకొస్తుంది? ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఎందుకంటే ఈ ఇకిగైని మనం గమనించలేదు. ఇక్కడ జపనీస్ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారని ఈయన పరిశోధన చేస్తే, ఆ ఐలాండ్‌లో వాళ్ళ జీవన విధానంలో కొన్ని నోటీస్ చేశారు. చాలా మంచి పుస్తకాలండి ఇవి. ఇకిగై అలాగే యాక్టివిటీ ఓరియెంటెడ్ ఇకిగై కూడా ఉంటది. ఆ బుక్స్ టైటిల్స్ అన్నీ పెట్టిస్తాను నేను రేపు శ్రావణి మేడంతో. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. థంబ్ రూల్ ఏంటి అంటే ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. ఎప్పుడు ఉత్సాహంగా ఎప్పుడుంటామండి? మనకి నచ్చిన పని చేస్తున్నప్పుడు. రిటైర్మెంట్ అన్న పదం మనం మైండ్‌లో కూడా రాకూడదు. రిటైర్మెంట్ ఎవరు అవుతారు? మనకి రిటైర్మెంట్ ఒక మనిషి దైవత్వ స్థితిలో ఉన్న మనిషికి రిటైర్మెంట్ లేదు. నాకయిపోయింది ఇన్నాళ్ళు నేను కష్టపడ్డాను. నేను కూర్చొని టీవీ చూస్తాను. నేను తింటాను, పడుకుంటాను అనుకుంటే దీనికొక చిన్న కథ చెప్తాను. ఒక పెద్ద మనిషి చాలా మంచిగా జీవితంలో పిల్లల్ని, భార్యని, సంసారాన్ని చక్కగా దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చేసుకున్నాడు. తర్వాత ఆయన ఇంక రెస్ట్ తీసుకుందాం. ఇంక అయిపోయింది రిటైర్ అయ్యాక అనుకున్నాడు. పిల్లలందరూ బాగా సెటిల్ అయ్యారు. ఎక్కడెక్కడో ఉన్నారు. భార్య, ఇతను ఉన్నారు. రోజు చక్కగా టీవీలో భక్తి ఛానెల్లు ఏవో ఉంటాయి కదా! చాలా ఇప్పుడు మన పీఎంసీలు ఇలాంటివన్నీ చూసి టీవీలో చూస్తూ నేను సమయాన్ని సద్వినియోగపరుస్తున్నాను అనుకున్నాడు. అతనికి ఒక గురువున్నారు. ఆ గురువు దగ్గరికి వెళ్లారు. ఇతనే ప్రతి ఒక్కళ్ళం మనం మెప్పుకోలు కావాలి కదా! మనల్ని ఇంకొకళ్ళు అప్రిషియేట్ చేయాలి. అది చాలా ఆనందమిస్తది. ఎవరో అతీతులం కాదు. ఎవరైనా మీరు బాగున్నారు, మీరు చెప్పారు, మీరు చేశారు అంటే పొంగిపోతారు. ఆనందపడతారు. గుర్తించబడడం, గౌరవించబడడం ఎవరికైనా ఆనందదాయకమే. ఇక్కడ
అతను గురువు దగ్గరికి వెళ్ళి నాకు అన్ని బాగా అయ్యాయి ఆ దైవ అనుగ్రహం వల్ల చక్కగా జీవితంలో అన్ని బాగున్నాయి. ఇప్పుడు చక్కగా రోజు మంచి మంచి ప్రవచనాలు మంచి మంచి వింటూ ప్రశాంతంగా గడుపుతున్నాను అంటే ఆ గురువు వెంటనే మన పత్రిసార్లు అంటోళ్ళు ఆయన సత్యాన్ని కొండ బద్దలు కొట్టండి. చి, నువ్వు ఒక గడ్డి పువ్వు బ్రతుకు, నీది ఓ బ్రతికేనా అన్నారు. అదేంటి గురువు గారు ఇలా అన్నారంటే 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చే వరకు నీ గురించి నీ కుటుంబం గురించి బ్రతికావు. ఇప్పుడు కూడా నువ్వేదో చూసేసి నువ్వు ఉద్ధరించేస్తాను అనుకుంటున్నావేంటి? ఎవరికైనా పనికొచ్చే పని ఒక్కటైనా చెయ్యు. ఏటీఎం ఖాళీ చేసుకోకు, నీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసుకోకు, పైలోకానికి నువ్వు మళ్ళీ పెట్టుకో. ఎంత బాగా ఉన్నది అంటే నీకు ఆల్రెడీ అయిపోయింది నీ పుణ్యం అని చెప్పేటప్పటికి ఇతను ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఇకిగైలో ఇది చెప్తారు, నో రిటైర్మెంట్. ఏ పనినైనా ఆనందంగా ఉత్సాహంగా నైపుణ్యం పెంచుకుంటూ కైజన్ అన్న మాట వింటూ ఉంటాం. ఎక్కువ స్టూడెంట్స్ కి కైజన్ గురించి చెప్తాం. కైజన్ అంటే ఏంటి అంటే ఇంక్రిమెంటల్ గ్రోత్. ఇది జపనీస్ వే ఆఫ్ లెర్నింగ్. ప్రతిరోజు ఒక కొత్తది నేర్చుకోవాలి కొంచెం కొంచెం. సో ఇక్కడ ప్రతిదీ కొత్తగా నేర్చుకుంటూ ఇష్టంగా దాన్ని చేస్తూ విశ్రాంతి అన్నది పనిలోనే షిఫ్ట్ ఆఫ్ వర్కే. ఒక గంట చూడండి, చదువుతున్న పిల్లలు ఎక్కువ చెప్తారు ఎగ్జామ్స్ టైంలో టెన్షన్తో 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటానని టీవీ ముందు కూర్చుంటే చెయ్యి ఇలా వెళ్తుంది, ఫోన్ ముందు కూర్చుంటే చెయ్యి ఇలా వెళ్తుంది. 5 నిమిషాలు పడుకుంటానని ఒక గంట పడుకుంటారు, సమయం అంతా తుర్రు. మనం ఏం చేస్తామో మనకి తెలుసు, మన ఇన్నర్ వాయిస్కి తెలుసు. ఇంక రెండోది ఏంటి అంటే ఏదైనా నిదానంగా ఎంజాయ్ చేయి. మీరు గమనించండి, గబగబా తినండి, గబగబా ఏదో తిరగేసేయండి, దాని పట్టు రాదు. ఎంజాయ్ చేయాలి, నిదానంగా చేయాలి ఏదైనా. ఇక మూడోది ఏంటి అంటే మీరు తింటున్నప్పుడు ఎప్పుడూ శాకాహారాన్ని ఎక్కువ కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు అవి కూడా తాజావి తీసుకోండి. శాకాహారమే మాంసాహార పద్ధతిలో మసాలాలు దట్టించి తింటే అది మళ్ళీ తామస లక్షణాలను ఇస్తుంది. సాత్విక ఆహారం మనల్ని శుద్ధ సాత్వికంలో ఉంచుతుంది. అలాగే మన కడుపుని మనం కడుపు నిండా తినేయకూడదు. 80% తినాలి, 20% ఖాళీ ఉంచాలి. దానివల్ల ఏమవుతుంది అంటే చక్కగా జీర్ణ ప్రక్రియ జరిగి తేలికగా ఉంటది శరీరం. బాడీని ఎప్పుడు కూడా కండిషనింగ్‌లో ఉంచుకోవాలి. అంటే ఏంటి, మనం కార్ వాడుతున్నాం, కార్ సర్వీసింగ్ అవసరమా లేదా? అలాగే బాడీని కండిషనింగ్‌లో పెట్టుకోవాలంటే ఎక్సర్సైజ్ అవసరం. ప్రతిరోజు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. వర్తమానంలో ఉండాలి. గతం గురించి బాధపడకూడదు, భవిష్యత్తు గురించి వర్రీ అవ్వకూడదు. వర్తమానంలో పనిని ఆనందంగా చేస్తూ ఉండాలి. ప్రకృతితో ఉండాలి. ప్రకృతి మనకెన్ని నేర్పిస్తుందో ఆశించకుండా ఇవ్వడం, ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండడం. ఫాల్‌లో కూడా ఆనందాన్ని, అందాన్ని ఇచ్చేది ప్రకృతి ఒక్కటే. ఆకులున్నా, ఆకులు రాలిపోయినా దాని ప్రత్యేకత, దాని అందం దానిదే. మన జీవిత లక్ష్యాన్ని మనం తెలుసుకోవాలి. మీ ఇకిగై మీ చేతుల్లో ఉంది. ధ్యానం చేస్తే ధ్యానము, యోగా, పుస్తక పఠనం, మంచి స్నేహితులతో ఉండడం, ఇది మన ఇకిగైని మనం తెలుసుకునేలా చేస్తూ హంసలా బ్రతకాలి, కాకిలా బ్రతకూడదు అన్నది మనకి నేర్పిస్తూ, కానీ హంసలాగా కలకాలం బ్రతికేలాగా మన జీవితాన్ని అది వృద్ధిలో ఉంచుతుంది. సో, మీరొక్కసారి అందరూ చక్కగా మిమ్మల్ని మీరు ఇలా హగ్ చేసుకోండి. చేసుకొని, నన్ను నేను ప్రేమిస్తున్నాను. నా జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్రతి వ్యక్తి, ప్రతి పరిస్థితి పట్ల కృతజ్ఞతతో ఉన్నాను. ధ్యాన స్థితిలో నాలో ఉన్న దైవంతో ఉన్నాను. అందరిలో దైవాన్ని చూస్తున్నాను. నా జీవితాన్ని నేను ప్రేమిస్తూ ఒక బహుమతిగా దాన్ని గౌరవంతో స్వీకరిస్తున్నాను. కళ్ళు తెరుద్దాం.
మీ ఎక్కికైనా మీరు రాసుకోండి సెషన్ అయ్యాక. ఎవ్రీథింగ్ పుట్ ఇట్ ఆన్ పేపర్, బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి. నేను ఎప్పుడో చెప్తాను, రాసుకుంటాను నేను ప్రతిదీ. నేను ఈ బుక్లో రాసుకుంటాను. నేను ప్రతిదీ, నా ఆలోచన, నాకు వచ్చిన భావం, నేను చదివిన మంచిది, ప్రతిదీ నా జీవితానికి అది అద్భుతం. ప్రతి ధ్యానానుభవం మనలో ఒక కొత్త మనల్ని చూపిస్తూ ఉంటుంది. కొత్త దివ్యత్వాన్ని, ఆనందాన్ని అనుభూతి చెందుతాం. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఇప్పుడు మనతో మన విశిష్ట అతిథి ఉన్నారు, అరుణ లంబా గారు. నమస్తే అరుణ మేడం, పరిచయం. నమస్తే సుజాత మేడం. నేను అప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఐ థింక్ యూనివర్స్ ఇలా ప్లాన్ చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ మన ఆత్మబంధువులందరికీ మీ ప్రయాణం వినిపించడం, అది మేమందరూ కూడా వినడం మా అదృష్టం. సో శ్రావణి మేడంని ఇంట్రడ్యూస్ చేయమ్మా. అరుణ లంబా గారు యుఎస్ఏలోని మిస్సౌరీ రాష్ట్రం సెయింట్ లూయిస్ లో నివసిస్తున్నారు. అరుణ గారు గత 18 సంవత్సరాలుగా ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ఒక క్లినికల్ ఫార్మసిస్ట్. ఆమె తన ప్రయాణం 2023లో 40 రోజుల ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తో ప్రారంభమైంది. ఆ అద్భుతమైన కార్యక్రమం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ధ్యానం ప్రారంభించిన తర్వాత ఆమెకు పుస్తకాలు చదవడంపై మరింత లోతైన ఆసక్తి పెరిగింది. ఆమె 2023లో L2 కోచ్ ప్రోగ్రామ్ కు కూడా పూర్తి చేశారు. అరుణ గారు సెయింట్ లూయిస్ లో బుద్ధ సిఇఓ యొక్క ప్రధాన కోర్ టీమ్ సభ్యుల్లో ఒకరు. ఆమె తన నైబర్ కమ్యూనిటీలో ప్రతి వారం ధ్యానం సెషన్స్ ను, మెడిటేషన్ సెషన్స్ ను నిర్వహిస్తున్నారు. బుద్ధ సిఇఓ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా అరుణ గారు తన జీవితంలోని లక్ష్యాన్ని, ఆనందాన్ని కనుగొన్నారు. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ శ్రావణి మ్యామ్. అందరికీ నమస్కారం. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మీకు ఇండియాలో ఈవినింగ్ అయింది. గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇన్ యుఎస్. నా జర్నీ చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది అని చెప్పాలి. మేము సత్సాయి సత్సంగ్ డివోటీస్. సో 2023 మార్చ్లో మెడిటేషన్ అపూర్వ, రమేష్ గారు అని మా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా సత్సాయి సత్సంగ్లో ఉన్న సభ్యులు. వాళ్ళు మెడిటేషన్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఆదివారం మెడిటేషన్ స్టార్ట్ చేసినాక మెల్లమెల్లగా అందరూ వాళ్ళ అనుభూతులు చెప్తూ ఉంటే నాకు చాలా నచ్చింది. నాకు ఎప్పుడు మెడిటేషన్ అంటే చాలా అంతులేని గౌరవం అనమాట. ఎందుకు అంటే అది అందరూ చేయలేరు, అందరికీ సాధ్యం కాదు. అది చాలా గొప్ప విద్య. అది నేర్చుకోవడంలో మనకి ఎటువంటి అవకాశం దొరికినా దాన్ని వదిలిపెట్టకూడదు అన్న థాట్ తోటే ఉండేదాన్ని ఎప్పుడు. నాకు తెలియకోకుండా అది నన్ను ఎంత అద్భుతంగా నా జీవితాన్ని మార్చింది అని నేను ఇంకా చెప్పడానికి, నాకు తెలిసి ఒక 10 నిమిషాలు టైం సరిపోదు, బట్ నేను చెప్తాను. సో అందరు అనుభూతులు చెప్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తను చెప్పింది 40 డేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆన్లైన్లో, యూట్యూబ్ అవి పెట్టుకుని చేసుకోవాలి. నన్ను సరే అయితే ప్రతిరోజు చేయాలా, కొంచెం కష్టం అవుతుందేమో, సరే చూద్దాము, ట్రై చేద్దాం అని చెప్పి ఆల్రెడీ అయిపోయిన 40 డేస్ ప్రోగ్రామ్ని కోవిడ్లో స్టార్ట్ చేసింది అనుకుంటాను. దాని పేరు గుర్తురాట్లేదు, కానీ చాలా బాగుండింది అనమాట. తెలుగులో ఉండింది. అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసినాక నేను అప్పుడు అనుకున్నాను అనమాట మనసులో, ఈ మెడిటేషన్ ఎంత అద్భుతంగా అందరూ అనుభూతులు చెప్తున్నారు కదా, నాకు కూడా అంత అనుభూతి రావాలి అని అంటే నేను ఏదో ఒకటి పెట్టుకుందాము, ఒక లక్ష్యం. ఓకే, ఈ 40 డేస్ ప్రోగ్రామ్ చేద్దాం, చేస్తూ దాంతోపాటు ఏదైనా ఒక పని మొదలుపెట్టి ఈ పనిలో 40 డేస్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఎలా నన్ను ఇంకా ముందరికి తీసుకెళ్తుంది అని నేను అనుకున్నాను. సో అప్పుడు నాకు ఒక ఎగ్జామ్ ఉందన్నమాట. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి కరెక్ట్గా అదే టైంకి నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక 40 డేస్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఒక 2 monthsలో ఎగ్జామ్ ఉంది.
సరే నేనంటున్నాను ఫస్ట్ ఎంత పెద్ద అనుభూతులేమి లేవు గానీ, నేను చాలా హ్యాపీగా పడుకునేదాన్ని. ఎందుకంటే పిల్లలుండడం, ఆఫీస్‌కెళ్ళాలి, పొద్దున్నే లెగిసి క్యారేజ్‌లు ఇవన్నీ మధ్యరాత్రిలో మెలుకువొచ్చినప్పుడు అబ్బా! అది చేశాను, ఇది చేశాను అలా థింక్ చేస్తూ ఉండేదాన్ననమాట. తర్వాత మెల్లమెల్లగా నన్ను నేను చూసుకుంటే ఒక్కొక్కసారి చాలా భయంకరమైన వర్షం పడింది అని అనేవారు మా హస్బెండ్. అవునా అండి నాకస్సలు తెలియలేదు అని. అంటే పడుకున్న కొంతసేపటికి కూడా నాకు చాలా బాగా నిద్ర పట్టేది. దాని తర్వాత నేను మెల్లమెల్లగా చూసాను ఏంటి అనంటే, నేను ఎగ్జామ్‌కి ప్రతిరోజు ఒక 2, 3 గంటలు చదువుకునేదాన్ని, ఇంట్లో పనులు చేసుకునేదాన్ని, ఆఫీస్ ఉంటే ఆఫీస్‌కెళ్ళేదాన్ని. తర్వాత మెల్లమెల్లగా కొంచెం యాక్టివ్‌గా ఉండడం స్టార్ట్ చేశాననమాట డే అంతా. అప్పుడు నాకనిపించింది ఇది చాలా నాకు తెలియని శక్తినిస్తుంది. దీన్నసలు వదిలిపెట్టకూడదు అని చెప్పి ఒక 40 డేస్ అవ్వంగానే మళ్ళీ ఇంకో 40 డేస్ స్టార్ట్ చేశాను. ఆ 40 డేస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరోజు నాకు చాలా అద్భుతమైన ఫీలింగ్ అండి. అది మాటల్లో చెప్పలేను. నేను ఏదో ప్రపంచంలో ఉన్నట్టు నాకు నాకు నేనే ఆహ్, ఏ ఏం జరుగుతుందో తెలీదు. అంత ఆహ్, ఇంకా దేవుడు అనుకోండి మీరు ఏదైనా అనుకోండి. సారీ. చాలా బాగుండిందండి. నేనప్పుడు డిసైడ్ అయిపోయా. ఇది ఇది ఆహ్, సామాన్యమైనది కాదు. మనం దేవుడిని ఎక్కడో వెతుక్కుంటాం. ఇక్కడే ఉంది. దేవుడు వదిలిపెట్టకూడదు. ఇంకంతే. అప్పుడు స్టార్ట్ చేసిన నా జర్నీ ఇప్పటి వరకు నా 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 లైఫ్‌లో మహా అయితే ఒక 2, 3 రోజులు ఎప్పుడైనా అలా వదిలిపెట్టుంటాను గానీ, అసల ఆహ్, ధ్యానం అన్నది నాకు బేసిక్‌గా నేను దేవుడికి పూజ చేస్తుంటే ఇప్పుడు మనం పూజ చేస్తున్నంత సేపు ఎంత ఆలోచించు ఎప్పుడు దేవుడి దగ్గరే ఉంటది. ఎలా అంటే ఇంకా అతను మనం ఒకటే అనుకున్నట్టు ఎలా అనుకుంటాం అలాంటి అనుభూతనమాట. దాన్ని నేను కూర్చున్న చోట చేసుకోవచ్చు అన్నప్పుడు మనకి కొన్ని పనులు చేసుకొని, అన్నీ చేసుకున్నాకే మనం పూజ చేసుకోగలం. కానీ ధ్యానం అన్నది ఏంటంటే మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా చేసుకోవచ్చు. మనకి కార్తికేయన్ సార్ అంటారు. ఏటీఎం. ఆల్ టైమ్ మెడిటేషన్. అలా నాకు ఆ అద్భుతం జరిగిన తర్వాత నేనెప్పుడూ వదిలిపెట్టలేదండి. ఇంకా నా జీవితం ఎలా మారింది అనంటే, నా ఎగ్జామ్ పాస్ అయిపోయా. నాకు అప్పటి వరకు ఒక దగ్గర జాబ్ చేస్తున్నానాయన వేరే చోటకి జాబ్ ఎతుక్కున్నా అనమాట. ఎతుక్కుంటే నాకు జాబ్‌లకి వెళ్తుంటే ఇంటర్‌వ్యూస్‌కి తెలియకోకుండా ఒక ఆనందం అనమాట. అరే! ఇంటర్వ్యూయే గదా! ఇది. ఒక మనిషితో ఇంకొక మనిషి సంభాషించుకుంటాం. మనం ఏంటో వాళ్ళు తెలుసుకుంటాం. దానికెందుకు టెన్షన్ పడాలి. ఒకప్పుడు ఇంటర్వ్యూ అంటే కాళ్ళు చేతులు వణికిపోవడం. లేదా అంటే అమ్మో! వాళ్ళు అడుగుతారేమో నాకు జాబ్ రాదేమో అని నేను ఫస్ట్ డిసైడ్ అయిపోయేదాన్ని. ఇప్పుడు అలా కాదు. ఎళ్తున్న కొద్దీ నాకు తెలియకోకుండా నాలో కాన్ఫిడెన్స్ అనమాట. నాకిదొచ్చేస్తది అని. అలా చాలా జాబ్స్ వచ్చినియి. కానీ అందులో గూడా నేను ధ్యానంలో పెట్టినదాన్ని. ఏది నాకు ఇంపార్టెంట్. నా కెరియర్ ఒక విధంగా ప్రోగ్రెస్ అవ్వాలి అనంటే ఏది నాకు ఇంపార్టెంట్. అలా మనకు తెలియకోకుండా ఇంట్యూషన్స్ వచ్చినియండి. వచ్చి నేను తీసుకున్నాను. తీసుకున్నాక అక్కడ గూడా కొత్త కొంచెం డిఫరెంట్ ఫీల్డ్. ఆ ఫీల్డ్‌లో గూడా ఏంటంటే మనం వెళ్ళంగానే మనకు తెలియకోకుండా ఒకటి ఆహ్, ఇగో తెలుగులో ఏమంటారో తెలీదు గానీ, మనకి ఇన్ని సంవత్సరాలు చేశామంటే ఒక తెలియని ఒక నాకివన్నీ తెలుసు. ఎవరైనా చెప్తున్నా గబాల్న తీసుకోం. నేనది గమనించాను నాలో. ఎందుకు చెప్తుంటే నేనిలా ఆగిపోతున్నా. అంటే మనలో మనకు తెలియని ఒక కొన్ని కొన్ని లేయర్స్ ఆఫ్ అహంకారం తర్వాత యాహ్! ఏదైనా సరే ఒక మనిషిని కొంచెం లాగడానికి ఏవైతే మనకి అవసరం లేని గుణాలుంటాయో, అవన్నీ నేను ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టా. ఐడెంటిఫై చేసి ఇలా ఉండకూడదు తప్పు. ఏమైంది? నాకిది తెలీదు. తెలియనప్పుడు మనం ఎంప్టీ కప్‌తో ఉంటే వి కెన్ గ్యాదర్ మోర్ నాలెడ్జ్ అని మనం వింటూ ఉంటాం. వింటూ ఉండి మనం పాటించకపోతే ఏంటి ప్రయోజనం? సో, స్లోలీ లేయర్స్ ఆఫ్ లేయర్స్ నేను తీసుకున్నాను. తీసుకొని ఒక్కొక్కసారి ఎలా అయ్యేదంటే కొంతమంది వచ్చి చెప్పేవారు. "అదేంటి వాళ్ళు సరిగ్గా నీతో మాట్లాడలేనప్పుడు నువ్వు తిరిగి సమాధానం చెప్పొచ్చు కదా!" అంటే నాకొకటే అనిపిచ్చేది. నేను తిరిగి సమాధానం చెప్పడంలో వాళ్ళని హర్ట్ చేయడంలో నాకు ఎక్కువ టైం పట్టదు. కానీ అలా ఉండకుండా ఉండడమే కదా ధ్యానం అంటే. అంటే నాలో నాకు తెలియకోకుండా ఓర్పు పెరిగింది. సహనం పెరిగింది. ఇవన్నీ ఏంటంటే కొత్త నన్నుని నేను పరిచయం చేసుకున్నా. పరిచయం చేసుకున్న తర్వాత అదయిపోయింది. తర్వాత నాకింకా మంచి జాబొచ్చింది. మళ్ళీ ఆ జాబ్‌కెళ్ళాను. ఎక్కడికెళ్ళినా సరే
ఒకప్పుడు జాబ్ అంటే అబ్బా! ఎళ్ళాలి, రావాలి, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి అని ఒక భారం ఉండేది. ఆ భారం నుంచి నేను ఎళ్ళినప్పుడు 10 మందితో మాట్లాడినప్పుడు వాళ్ళు నాలాగే కష్టపడుతున్నారు. అంటే ఆ వన్నెస్ అన్నది తెలిసింది. ఆ ఎంపథీ అన్నది పెరిగింది. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. తర్వాత లెర్నింగ్ స్కిల్స్ అంటే ఏది చెప్పినా త్వరగా నేర్చుకోవడం. వాళ్ళందరూ అనేవారు, "ఎంత బాగా అసలు నువ్వు ఎక్కడికెళ్ళినా నిన్ను నో అని చెప్పరు" అంటే ఒకళ్ళు కొలీగ్స్ మధ్యన మనకి ఉన్న ర్యాపో ఎలా ఉంటదంటే అండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం కాంపిటీటివ్‌నెస్‌ని చూస్తాం. అంటే ఈళ్ళు ముందుకెళ్తున్నారా, కానీ మనం మెడిటేషన్‌కెళ్ళినాక దానికన్నా మించింది చూస్తాం. ఏంటి అనంటే, మనం ఎలా వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలం, వాళ్ళు ఏదైనా మంచి మనం చేస్తే వాళ్ళు మెచ్చుకుంటే, ఆ మంచిని అందరితో పంచుకోవడం తెలుస్తది. సో, ఈ విధంగా నాకు తెలిసి ఒక ఏమంటారు, ఆహ్, ఒక ఫ్లవర్‌లాగా అన్‌ఫోల్డ్ అయ్యిందండి నా లైఫ్. ఇంకా ఇంక తర్వాత ఇంకేముంది, నేను పుస్తకాలు ఎలా చదివానంటే మా హస్బెండ్ బుక్స్ చదివేవారు. ఇంకెప్పుడైతే 'చంద్ర సార్ 40 డేస్' లైవ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యానో, నాకు ఆ సైన్స్ ఆబ్వియస్‌లీ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి సైన్స్ గురించి వింటే నేను ఇంకా కుతూహలం ఎక్కువైపోయి ఒక 2, 3 మంత్స్‌లోనే ఒక 15, 20 బుక్స్ చదివేసానన్నమాట. మా హస్బెండ్‌తో డిస్కస్ చేసుకునేవాళ్ళం. అబ్బా! ఎంత బావుంది, ఇది ఎంత బావుంది అది. ఇంకేంటంటే ఆహ్, ఈ ఈ మెడిటేషన్ వెనకాతల అంటే మనం సైన్స్ పరంగా మన మైండ్ ఎట్లా పనిచేస్తుంది. అదే కాకుండా ఆధ్యాత్మికంగా దాన్ని ఎలా కనెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ తెలిసినాక ఇప్పుడు మన కళ్ళ ముందర ఒక పంచపక్ష పరమాన్నం ఉన్నప్పుడు ఎవరు కాదంటారండి? అలాంటిది అలాగే నా జీవితంలో మెడిటేషన్ వచ్చింది. ఇంక తర్వాత కోచ్ ప్రోగ్రామ్ చేశాము. తర్వాత మొన్న ఒక 10 మంత్స్ బ్యాక్ లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో ఇండియా ఎళ్ళాము. ఇండియా ఎళ్ళినప్పుడు పిరమిడ్ వ్యాలీ మెడిటేషన్‌కెళ్ళాము. ఒక 4, 5 డేస్ అక్కడ చేసాం. కడతాల్ నేనింకెక్కడ పిరమిడ్ ఉందంటే నేనింక ఆగను ఎళ్ళిపోతా అనమాట. అలా అయిపోయింది. బ్రహ్మశ్రీ పిరమిడ్, చంద్ర సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ వాళ్ళు ఉంటారు కదా! అక్కడ పిరమిడ్‌కెళ్ళాను. ఇంకా వైజాగ్‌లో ఎన్ని పిరమిడ్స్ ఉంటాయి. ఇంకేంటంటే నాకు తెలిసిపోయింది. ఇదే నా పర్పస్ అని. నా జీవితం ఇదే. ఇక్కడే నేను చెందుతాను. ఎందుకు అనంటే మొన్న ఆర్‌సీఎంఎల్ అయింది జులైలో. అంతకు ముందుల ఏఎంఆర్‌కెళ్ళాము. అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీట్. ఎవ్వరికైనా వీలుంటే, ఎప్పుడైనా అవకాశం ఉంటే, ఏఎంఆర్ లాంటి అద్భుతమైన అవకాశాన్ని వదిలిపెట్టొద్దండి. ఎందుకంటే మనకి కొన్ని నెలలు పడుతుంది. ఒక్కొక్కసారి మనకి అంత మంచి ఎక్స్‌పీరియన్స్ రావడానికి. ఏఎంఆర్ ఏంటంటే, ఏఎంఆర్ అన్నది మీరు ధ్యానంలో ఇంకా ఒక పానకంలో మునిగి తేలినట్టే అన్నమాట. ధ్యానంలో అలా ఒక 5 డేస్ కంటిన్యూయస్‌గా మెడిటేషన్. ఒక 4 అవర్స్, 5 అవర్స్, 3 అవర్స్ ఇంక మనకి చుట్టూతా గూడా సజ్జన సాంగత్యంలాగా మనలాగా థింక్ చేసే మనుషులే ఉంటారు. సో, మీరు దాంట్లోంచి మీరెక్కడికి వెళ్ళిపోలేరు. ఇంకా అదే తప్పితే ఇంకేం ప్రపంచం ఉండదు. దాంట్లో మళ్ళీ మనం కొత్తగా పుడతాం. కొత్తగా పుట్టడం అంటే మనకి ఏది ప్రపంచంలో అంత కష్టం అనిపించదు. ఏ కష్టాన్ని గూడా అంత అయిష్టంగా చూసుకోం. కష్టంలో గూడా ఏది నేర్చుకోవచ్చా అని చూస్తాం. తర్వాత చక్ర హీలింగ్ జరుగుతది. తర్వాత చాలా, చాలా అద్భుతమైన అద్భుతాలన్నీ ఏఎంఆర్‌లో జరుగుతాయండి. ఎవరికైనా అవకాశం ఉంటే అసలు వదిలిపెట్టొద్దు. ఎళ్ళండి. తర్వాత ఆర్‌సీఎంఎల్ జరిగింది. ఆర్‌సీఎంఎల్ జరిగినప్పుడు చంద్ర సారు, వాణి మేడం వాళ్ళు సెయింట్ లూయిస్ వచ్చారు. ఇంకా వాళ్ళతో కలిసి వాళ్ళ మాటలు, వాళ్ళు వాళ్ళు చెప్తున్న హ్మ్, ఏ సందే సందేశాలు గాని అన్నిట్లో ఎంకరేజ్ చేస్తుంటే అసలు వాళ్ళ వాళ్ళ చుట్టూతో ఉంటేనే అదొక ఆరా అండి. దాంట్లోంచి మనం ఏదో ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తది. సో, మెడిటేషన్‌లోనే ఉండాలి. ఇంక దానికి సంబంధించింది ఏదో ఒక పని చేయాలి. నేను హ్యాపీగా ఉంటానని నాకు అర్థమైంది. ఇంకా సరే ఇది ఎలా బయటికి తీసుకురావాలి? ఎట్లా అందరికి చెప్పాలి? అంటే ఇంక నేను అంటున్నాను సరే కమ్యూనిటీలో గ్రూప్ మెడిటేషన్స్ ఒకటి జాయిన్ అయ్యామండి. ఏంటంటే బుద్ధ సీఈఓ అందరం ఉండేవాళ్ళం. 2024లో కలిసేవాళ్ళం. ఎవ్రీ సాటర్‌డే. నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ఒకసారి రోడ్డు మీద మనం ఒక స్పీడ్‌తో ఎళ్తాం. తర్వాత ఇంకొంచెం స్పీడ్ పికప్ అవ్వడానికి ఏదో ఒక యాక్సిలరేటరో ఏదో అనుకోండి. అలాగా గ్రూప్ మెడిటేషన్స్ అనమాట. గ్రూప్ మెడిటేషన్‌లో మనం కలిసినప్పుడు మనకులాంటి ఇక్కడ సుమ మేడం ఉన్నారో లేదో తెలీదు. సుమ మేడము, వేణు సారు, తర్వాత శ్రీదేవి మేడం, అపూర్వ, రమేష్ గారు వీళ్ళందరితో కలిసి అదే దాని గురించి ఇంకెక్కువ మాట్లాడుతూ, దాని గురించి ఉన్న క్వెషన్స్ అన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే, ఇంకా ఆసక్తి పెరుగుతదనమాట. మనకి ఇంకా బుక్స్ చదవాలని తెలుస్తది. ఇంకా చెయ్యాలి. మనకి చాలా ఉంది నేర్చుకోవాల్సింది. ఆ గ్రూప్ మెడిటేషన్స్ చాలా హెల్ప్ అయినాయండి. తర్వాత ఫుల్ మూన్ మెడిటేషన్స్, తర్వాత ధ్యాన మహాచక్ర.
మొన్న ఎల్ఏలో జరిగింది. అప్పుడు వెళ్ళాం పిఎస్ఎస్ఎం వాళ్ళది. ఇంకా అసలు అందరూ మాస్టర్స్‌ని చూస్తే వాళ్ళు చేసే ఎంత వర్క్ అంటే మనం కొన్ని సంవత్సరాలు మన ఫ్యామిలీ గురించి, మనం గురించి బ్రతుకుతామండి. వాళ్ళు ప్రపంచం గురించి బ్రతుకుతున్నారు. అందులో వచ్చే ఆనందం ఏంటి అనంటే ఇంకది వర్ణాతీతం అనమాట. 'ప్రేమ్‌నాథ్' సార్‌తో కూర్చొని మాట్లాడుతుంటప్పుడు ఆయన 84 ఇయర్స్ అండి. ఆయన యూఎస్ వచ్చి ఒక 2 మంత్స్ అన్ని స్టేట్స్ తిరిగి అందరికీ ధ్యానం గురించి చెప్పేవారు. అసల ఆ ఏజ్‌లో మనం ఏమనుకుంటాం అంటే అయిపోయింది మన పని అని చెప్పి పెద్దవాళ్ళు ఏదో టీవీయో, న్యూసో అలా అనుకుంటారు. కానీ లేదండి. ఏ వయసన్నా సరే దానికి లిమిట్ లేదు. ఎందుకు అనంటే ఒక ఇంట్లో ఒక తల్లి నేర్చుకుంటే మెడిటేషను పిల్లలకి నేర్పుతుంది. హస్బెండ్ నేర్చుకుంటారు. వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. అలానే ఇంటికి పెద్దయిన ఒక తండ్రి, ఒక మావయ్య గారో, లేపోతే అత్తయ్య గారు, లేపోతే పిల్లలు ఒక అమ్మమ్మ, నానమ్మ నేర్చుకుంటే వాళ్ళ తరంతో పాటు ఇంకో 2, 3 తరాలకి అది ఆహ్, ఇదవుతది. పాస్ అవుతది. అలానే ఒక కుటుంబం నేర్చుకుంటే ఆ కమ్యూనిటీలో ఉన్న ఆ కుటుంబం వల్ల కమ్యూనిటీ బాగుపడుతది. అలానే మన ప్రపంచం. సో, ధ్యాన జగత్తని ఏదైతే పత్రి సార్ అనుకున్నారో ఆ మిషన్ ఏమంటారు? ఆహ్, ఆ ఉద్యమం అనండి, ఏదైనా అనండి, దాన్ని మనం సాధించగలుగుతాం. తర్వాత ఆహ్, ఇప్పుడు మనం ఒకప్పుడు బ్రిటిష్ పీపుల్ తోటి మన ఫ్రీడమ్ గురించి గాంధీజీ గారు పోరాడారు. అంటే ఏంటి బయట వాళ్ళు మన సంతోషాన్ని తీసేసుకుంటున్నారని. కానీ ఈ ఉద్యమం ఏంటంటే మనలో ఉన్న మన సంతోషాన్ని మనమే పాడు చేసుకుంటున్నామని తెలియపరచడమే ఈ బుద్ధ సియో స్టార్ట్ చేసిన 40 డేస్ ప్రోగ్రామ్ గాని, ఏ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ గాని, ఏంటి అంటే అన్నీ ఉన్నాయండి ఇప్పుడు మనకి. మనకెవరు బయట నుంచి మన స్వతంత్రాన్ని ఎవరు పాడు చేయట్లేదు. కానీ మనం లోపల లోపల సఫర్ అవుతున్నాం. ఎందుకు అనంటే బికాజ్ మన థాట్స్ వల్ల. ఎప్పుడైతే మనకు ఆ థాట్స్ క్లియర్ అవుతాయో, ఎప్పుడైతే మన పర్పస్ ఏంటో, మనం మన గురించే కాదు 10 మంది గురించి కూడా బతకగలం అన్న ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇంకేముందండి ఇంకంతే. అందరూ దేవుళ్ళు. మనలో ఉన్న దేవుడిని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో మనం అందరిలోని గ్రహించగలం. ఇంకా బ్యూటిఫుల్ వరల్డ్ అండి. ఇంగంతే. ఇంకా ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ హావ్ నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం. ఇంకా తర్వాత పిల్లలండి. పిల్లలకి గాని ఇదొస్తే ఒక్కసారి మీరు గమనించండి. ఒక కంపెనీ సీఈఓకి ఆయన దగ్గర ఒక 1000 మంది పనిచేస్తారు. ఆయన మెడిటేషన్ చేస్తే ఆయన ఆలోచించే విధానం ఎలా ఉంటుందండి? కంపెనీ బాగుపడడమే కాదు, ప్రతి ఒక్క జీవితం బాగుపడాలని ఆలోచిస్తారు. అలాగే ఇప్పుడు పెరుగుతున్న పిల్లలు గాని వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు పెద్దయ్యి వాళ్ళు మంచి మంచి చదువులు చదువుకొని పెద్ద పెద్ద జాబుల్లోకెళ్ళినప్పుడు ఎన్ని సంస్థలు బాగుపడతాయో మీరు ఆలోచించండి. సో, వీలైనంత వరకు ఫ్రెండ్స్ మీరు చెయ్యండి. మీరు మెడిటేషన్ పాస్ చేయండి. అలాగే పిల్లలకి కూడా నేర్పించండి. నా పిల్లలతో నేను అడిగినప్పుడల్లా వాళ్ళు అబ్బా! మాకొద్దు, వద్దు అనేవారు. నేనప్పుడెప్పుడు నాకు వాణి మేడం ఒక అక్కలాగే ఏ క్వెషన్ ఉన్నా నేను అడుగుతా అనమాట. ఆవిడన్నారు, "నువ్వు కూర్చొని చెయ్యి అరుణ. నువ్వు కూర్చొని చేసి నీ పిల్లలు చేస్తున్నట్టు నువ్వు ఊహించుకో." అలా అని నా 6 నెలలకి అది జరిగింది. మా పిల్లలు ఇద్దరు కూర్చొని చేసుకునేవారు. సమ్మర్‌లో వాళ్ళు గూడా ఇక్కడ నైబర్‌హుడ్ పిల్లలకి నేర్పించారు. నేను అంటుందేంటంటే మెడిటేషన్ వల్ల ఆరోగ్యమే కాదండి మీరు అనుకున్నవి ఏవైనా సాధించగలుగుతారు. అది సుజాత మేడం నా లైఫ్ జర్నీ. ఇంకా, ఇంకా అంతే అండి. బుద్ధ సీఈఓ ఒక పెద్ద ఫ్యామిలీ అయితే, ఆ ఫ్యామిలీలో నేనొక మెంబర్‌ని అంతే. ఐయామ్ సో హ్యాపీ ఫర్ థట్. చాలా చాలా అసలు ఆనందం. ఎన్ని పాయింట్స్ చెప్పావమ్మా నువ్వు. మేడం చెప్పినవి రీక్యాప్ ఒక్కసారి మీరు ఆలోచిస్తే అసలు అరుణ గారు మనకి ఈరోజు వచ్చి అందరికీ కూడా ఒక మ్యాజికల్ బూస్ట్ ఇచ్చారు. ఫస్ట్‌ది ఆవిడ కళ్ళల్లో చెప్తున్నప్పుడు కూడా చాలా తాదాత్మ్యత అన్నది ఆ పదానికి నిజంగా రెప్లికాలా చూశాను నేనైతే. అంటే ఆనందాన్ని పొందాను అని చెప్పారు. ఆనందం పొందితేనే ఏదైనా మన దగ్గర ఉన్నది మనం గుర్తిస్తాం. రెండవది ఆవిడ చాలా స్లీప్ ప్యాటర్న్ నిద్రని ఆవిడ ఎలాగా కొన్ని రోజులు మధ్యరాత్రిలో లేచి పని గురించి వరి అయ్యేది. అలాంటిది మాని చక్కగా పడుకుంటున్నానని చెప్పారు. కాన్సంట్రేషన్ పెరిగి చక్కగా ఎగ్జామ్స్ రాశానని చెప్పారు. అలాగే ఎగ్జామ్స్‌లో మంచి రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎగ్జామ్స్‌ని ఫేస్ చేసే విధానం, ఇంటర్వ్యూస్‌ని ఫేస్ చేసే విధానం చెప్పారు. అలాగే వర్క్ చేస్తున్నప్పుడు కాంపిటీషన్ కాకుండా నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తే మనలో ఉన్న అరిషడ్ వర్గాల పొరల్ని తొలగిస్తే
ఉన్నదంతా ట్రూ ఫ్రెండ్షిప్ దగ్గర ఎక్కువ తక్కువ ఉండదు. నేర్చుకోవడం, పంచుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం అన్నది కూడా ఉండదు. అంతా కలిసి పని చేయడమే. ఇంకా పువ్వులా చెప్పారు ఆవిడ. పువ్వు అంటే పరిమళిస్తుంది. ఆ వాసనలు, ఆ వికసించేది చూస్తేనే మన పంచేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి కూడా ఆనందం. సో, ఆవిడ అనుభూతిని పొందానని చెప్పారు. అలాగే బుక్ రీడింగ్ 20 పుస్తకాలు వాళ్ళ హస్బెండ్‌కి కూడా ఇక్కడ ఖచ్చితంగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తను చదివి పుస్తకాలు వాళ్ళ హస్బెండ్ కూడా చదువుతున్నప్పుడు ఇద్దరూ కలిపి చూడండి, ఒక కుటుంబం ధ్యాన కుటుంబం అయితే ఇంకక్కడ ఎప్పుడూ జ్ఞానమే, విజ్ఞానమే, ఆనందమే. అలాగే ఓర్పు, సహనం తనలో పెంచుకున్నాను అని చెప్పారు. కొత్త వ్యక్తిత్వాన్ని తనకు తను చూసుకున్నానని చెప్పారు. అలాగే ఇంట్రెస్ట్‌లన్నీ కూడా మారి, ప్రయారిటీ మారి వర్క్‌ని అక్కడ సింక్రనైజ్ చేసుకున్నానని చెప్పారు. అలాగే కమ్యూనిటీలో కూడా నేర్పించడం అన్నది మొదలుపెట్టి నలుగురితో కలిసి పని చేస్తున్నప్పుడు నేర్చుకోవాలి అని తనకి ఎక్కువ ఉపయోగం కలిగింది అని చెప్పారు. అందరిలో ఏకత్వ స్థితిని చూస్తూ అర్థం చేసుకునే గుణం, నేర్చుకునే గుణం పెరిగింది. దానివల్ల ఆత్మవిశ్వాసంతో ఎంతో జ్ఞానాన్ని పొందిన అనుకోగా ఒక చిన్న పిల్లల చెప్పారు కదా! వాణి మేడం చెప్పారు. ఇలా అందరూ చెప్పారు అని కార్తికేయన్ సారు, మళ్ళీ మనకి ప్రేమనాథ్ సారు అందరిని ఆవిడ చెప్పారు. వాళ్ళ పిల్లల్ని ధ్యానం చేపించడానికి బలవంతం పెట్టకుండా, వాళ్ళు ఎలా ధ్యానం చెయ్యాలో అలా ఆమెను మార్చుకొని వాళ్ళతో ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు. అన్నిటికన్నా నాకు నువ్వు చెప్పిన పాయింట్ ఒకటి ఎంత నచ్చిందంటేనమ్మా, భావితరాలు రేపు ప్రొద్దున్న వాళ్ళు ఒక కంపెనీ సీఈఓ కానీ ధ్యానం చేస్తే పత్రి సార్, చంద్ర సార్‌ని ఎందుకు ఎంచుకున్నారో నాకెప్పుడూ అర్థమవుతూ ఉంటది. ఇంతమంది ఒక ఒక మంచి కంపెనీ రన్ చేసేవాళ్ళు కానీ, ఒక వ్యవస్థను రన్ చేసేవాళ్ళు కానీ, యథా రాజా తథా ప్రజ. వాళ్ళు ధ్యాన స్థితిలో ఉంటే, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా పనిచేసేలాగా నడిపిస్తారు, వాళ్ళు నడుస్తారు. అలాగే పిల్లలకిచ్చినప్పుడు వాళ్ళు రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళినా క్రమశిక్షణతో, ఆధ్యాత్మిక ఆ శక్తితో ఆనందంగా పనిచేస్తూ ఈరోజు ఇకిగై చెప్పుకున్నాం అదే. ఆనందంగా పనిచేస్తూ నేర్చుకుంటూ ప్రతిదాన్ని ఆఖరి నిమిషం వరకు దాన్ని జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం అనుకునేది. ఎన్ని చెప్పావో నువ్వు. చిన్నదానివైనా నిజంగానే శుభాభినందనలు. ఐ ఐ లేదు రియల్లీ మేడం. ఫీల్ మిమ్మల్ని ప్రౌడ్. కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నేను సెయింట్ లూయిస్ మీలాంటి వచ్చాను కానీ నేను మిమ్మల్ని కలిసినట్టు నాకు గుర్తులేదు. నేను సెయింట్ లూయిస్ వచ్చాను చంద్ర సార్ వాళ్ళతోని. అప్పుడు అపూర్వ ఓకే. గారు, శ్రీదేవి వీళ్ళందరినీ కలిసాము. బట్ చాలా మంచి షేరింగు. నేను ఈ మధ్యనే మీది విన్నాను నేను. నాకు చాలా నచ్చింది మీ అంటే హ్మ్, చాలా ఎంత తెలిసినా ఏది ఎలా ప్రెజెంట్ చేయాలో మీకు అద్భుతంగా తెలుసు. ఐ సెల్యూట్ ఫర్ దట్. థాంక్ యూ ఆల్ మేడం. ది బెస్ట్. ఆల్ ఆల్ ది బెస్ట్. ఆల్ క్రెడిట్ గోస్ టు మెడిటేషన్. అది నేనిందా నిజం. మాట్లాడతానని కూడా అనుకోలేదు. కానీ ఒకటి మేడం, మనం మెడిటేషన్ చేస్తూ కూడా మనం సద్జన సాంగత్యం, గ్రూప్ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నన్ను నన్ను ఒక 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 10 మెట్లు పైకి లేపింది అదే. ఎందుకు అంటే వేణు సార్ ఇక్కడ, సుమా మేడం ఇక్కడ ఉండేవారు, అపూర్వ గారు, రమేష్ గారు, శ్రీదేవి గారు, సుమ వాళ్ళ ఇలా వేణు గారు. అవును. యాహ్! అందరం కలిసి వీట్లి గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఇంకా, ఇంకా ఒక్కొక్కళ్ళ అనుభూతులను ఒకళ్ళు షేర్ చేసుకునేవాళ్ళం. ఒకళ్ళ అనుభూతులు ఇంకొకళ్ళకి కొంతమందికి ఆన్సర్‌లవుతాయి. సో, అందుకే మీకెప్పుడు ఏ అనుభూతి కలిగినా మీరు 10 మందితో షేర్ చేసుకోండి. ఎందుకు అనంటే దానివల్ల అరే! అవును కదా! ఇలా నాకు తెలియంది తెలిసింది అని అనిపిస్తది. సో, ఐ రియల్లీ థాంక్ మై బుద్ధ సియో టీమ్ ఇన్ సెయింట్ లూయిస్ అండి. ఇంకా చంద్రశేఖర వాణి మేడంకి నేనెప్పుడూ కృతజ్ఞత. ఇంక తర్వాత రమేష్ గారు, అపూర్వ ఇంక వాళ్ళు నా ఫ్యామిలీ లాగే. వాళ్ళు ఐ థింక్ నాకు స్వామి అక్కడికెళ్ళిన సెంటర్‌లో నా జీవితాన్ని మార్చాలి అని వాళ్ళ ద్వారా ఆయన డిసైడ్ చేసినట్టున్నారు. సో, అద్భుతంగా ఇంకా చాలా అంతే మేడం. సంతోషం. చాలా సంతోషం. సెయింట్ లూయిస్‌లో ష్యూర్‌గా ఒక మెగా పిరమిడ్ అయితే వచ్చేస్తది. ఎందుకంటే అందరూ ఎవరిని చూసినా అక్కడ ఆ ఎనర్జీస్ నాకు అనిపిస్తూ ఉంటాయి. సో, మనం ఇక్కడ మీరు ఏఎంఆర్ గురించి చెప్పారు కదా! అది నిజం. అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడు వదలకుండా ఉంటే అలాంటి ప్లేస్‌లో మనము ఎలాంటి వాళ్ళతో ఉంటామో అది మనం అయిపోతాం. సో, అక్కడ ఓన్లీ ధ్యానము, సజ్జన సాంగత్యము, ఇంకా సేవ ఎలా చేయాలి ఇదే మనకొస్తది అక్కడ.
సో అద్భుతమైన షేరింగ్ అమ్మా అరుణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు తెలుసు థ్యాంక్ వేళ యూ మేడం. కాని వేళ అయ్యో కాదండి, మాకు మార్నింగే ఈరోజు లక్కీగా అదేనండి. అగైన్ నేను అన్ని కూడా అవన్నీ ఒక ప్లాన్ మీద జరుగుతాయి. ఈరోజు అనుకోకుండా నాకు జాబ్ ఆఫ్ అన్నమాట. వర్ష మేడం అడిగితే నేను ఓకే అంటే అదేనండి. అదే అంటే మిమ్మల్ని ఇలా కలవాలి, అందరినీ ఇలా కలవాలని ఉంది. అలా అయిపోయింది అంతే. మనకి అరుణ గారి మాటలు వింటుంటే మన ఇంట్లో మన అక్క చెల్లెలో మన కూతురు మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది కదా. చాలా చక్కగా చెప్పింది. మీరు ఎవరైనా అరుణ మేడంతో ఏదైనా అడగాలి, షేర్ చేసుకోవాలి అంటే చక్కగా ఒక అవకాశం. ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోమా. హలో, వినబడుతుంది ప్రసాద్ గారు, వినపడుతుందా? చెప్పండి. నమస్తే చెప్పండి. నమస్తే అరుణ మేడం, వినపడుతుందండి? నమస్తే సార్. వినబడుతుంది. యా వినపడుతుంది సార్. ముందే మీకు మా జానమిత్రులు అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, సిన్సియర్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే థ్యాంక్ యూ. మీరు వయసు చాలా థ్యాంక్ యూ. చిన్న కావచ్చు, కానీ మీరు మీ పంచే జ్ఞానం చాలా వెలకట్లేంది. మీరు సుజాత మేడం చెప్పినట్టు ఆవిడ అసలు ఆ టీచింగ్ మొదలెట్టారంటే ఇంక శ్రోతలు నిద్రపోవాల్సింది, అంత గొప్పగా చెప్తారు. అలాంటిది ఆవిడ కూడా ఎప్రిషియేట్ చేశారంటే ఆవిడ సర్టిఫికేట్ మీకు చాలా వ్యాలిడ్, నేను చెప్తున్నా. సో మీరు అవునండి. తక్కువ సమయంలో నిజంగా ఇదే అసక్తి కాదు, ఉన్నదే చెప్తాను. ఇప్పుడు నాకు ఇష్టం ఉండదు పొగడతారు, ప్రశంస వేరుని ప్రశంస పంచుకోవాలి. అప్పుడు వద్దటి వాళ్ళు కూడా అయ్యో మన కృషికి వాళ్ళు అర్థం చేసుకున్నారనే ఫీలింగ్ వస్తుంది. సో అది ఆనందంగామే కదా, ఇందులో తప్పేమీ లేదు. మీరు తక్కువ సేపులో ఎక్కువ మెటీరియల్ ఎలా కవర్ చేసి నాకు ఇంకా అర్థం కాలేదు మేడం. మేడం చెప్పినట్టు అలా గలగలగలగల పడిపోయారు. మా సిస్టరు మీలాగే మాట చాలా మాట్లాడుతుంటారు. ఇప్పుడే నేను అంటే మేము మా అలవాటుతో నాకు ఎక్కువ మాట్లాడిన అలవాటు ఉండదు. అవసరమైతే లేకపోతే నా అదేంటి అంటే అదేంటి ప్రేమ చెట్టు మాటలు వస్తాయి అంటుంటారు. మాకు సేమ్ మీ మాటలు నాకు ఎందుకు మా సిస్టర్ కనిపించారు. అంటే అలా మాట్లాడడం కూడా చాలా మేడం నిజంగా ఒక స్వచ్ఛమైన గంగా ప్రవాహం లాగా. అది మీరేంటంటే మీరు అనిపించే ఆ అనుభూతిని మా అందరికి పంచాలనే తాపత్రయం మీలో కనిపించింది. ఖచ్చితంగా గాడ్ మేము తప్పక మీకు బ్లెస్ చేస్తాం మేడం. మా అందరి అభిమానం ఏంటంటే ఒకటి చిన్న క్వశ్చన్స్ అడుగుతాను మేడం. మీకు మొదట తొందరలోనే మీకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక అద్భుత అనుభవం కలిగింది అన్నారు. అంటే ఒక భగవంతుడు చూసినట్టు ఏదో సరిగా అర్థం కాదని, అది కొంచెం చెప్పగలరు వివరంగా మాకు? అది వింటే నాకు చాలా ఎక్సైట్ అనిపిస్తుంది. అది ఏంటి మీకు ఏం జరిగింది, ఎలా జరిగింది? ఊరికే జస్ట్. ఎస్ షూర్ సార్. అది సెకండ్ 40 days ప్రోగ్రామ్ లోనే జరిగింది సార్. నేను అప్పుడు నేను ఏం చేసేదాన్నంటే కొంచెం అమాయకత్వంతో విజ్డమ్ టాక్స్ వినుకోకుండా ఓన్లీ మెడిటేషన్ పార్ట్ చేసేదాన్ని. నేను ఒకటేంటంటే మీకు కనెక్ట్ అవ్వడానికి ఎందుకు అంటే అండి, నేను ఏది యథార్థంగా నేను ఫీల్ అయ్యానో ఆ జెన్యూన్ గానే నాకు మీకు చెప్పడం వల్ల మనం కనెక్ట్ అయ్యామండి. ఎందుకంటే ధ్యానంలో అది కూడా అనిపిస్తుంది. మన వసుదైక కుటుంబం అంటారు కదా, అది మనం నిజంగా ఫీల్ అవుతామండి అక్కడ. సో ఆ రోజు ఏమైందంటే నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉన్నానండి. అదేంటంటే మొత్తం వైట్ గా స్పార్క్లీగా, అంటే ఒక తెలియని ఆనందంలో ఒక గ్లోబ్ లో నేను ఒక దాని ఉన్నా అనమాట. అంటే మేబీ యాస్ట్రల్ ట్రావెల్ అయ్యి ఉండొచ్చు, లేదంటే స్పిరిట్ వరల్డ్కి వెళ్ళి ఉండొచ్చు. బట్ అది అయిపోయినాక నాకు తెలియకోకుండా కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి, హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఇంకా ఆ హ్యాపీనెస్ లో బహుశా మనం కాన్షియస్నెస్, వీఆర్ స్పెక్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ సూపర్ కాన్షియస్ ఇస్ నథింగ్ బట్ డివైన్ కాన్షియస్నెస్ అంటారు కదా. ఆ డివైన్ కాన్షియస్నెస్ నాకు కనిపించినట్టు అనిపించిందండి. అందుకే నేను చాలా ఎమోషన్ అయ్యాను. ఎందుకు అని అంటే మళ్ళీ అటువంటి అనుభూతి నాకు ఎప్పుడు కలుగుతుందా అని నేను కొన్ని నెలలు ట్రై చేశానండి. ఆ తర్వాత అనిపించింది ఏంటి అని అంటే, ఎప్పుడు వేటి గురించి మనం అలా ప్రాకులు పడకూడదు. ఎప్పుడు ఏది వస్తుందో దాన్ని మనం తీసుకోవాలి. చూడొద్దు. అది మరోసారి జరిగిన అడగని మీరు చెప్పేశారు సమాధానం. ఇంకొకటి మేడం, మీరు మీ అనుభవంలో మళ్ళీ అంటే మీరు చక్కటి ఇది త్వరలో అంత సిద్ధి, అది చాలా అదృష్టం మేడం. మేడం సుజాత మేడం చెప్తారు, మీరు చెయ్యండి, అనుభవస్తే స్వీకరించి, లేకపోతే ఏ మెడిటేషన్ వృధాపోతుంది. నేను అలాగే ఫాలో అవుతాను. కానీ నాకు మీరు చక్కగా 40 days చదివించి నిజంగా మీకు మంచి ఇది ఉంది. ఆ లింక్ మీకు వచ్చిందంటే మీ పూర్వం సుకృతం, అది నాకు అది అర్థమైంది. అయితే తర్వాత మీరు చేసిన సాధనలో అన్ని మెట్టెక్కారు కదా, మీరు ఎన్ని చేసారు అన్ని చక్కగా మాకు అర్థమై మీరు చెప్పింది.
అయితే నేను ఇప్పుడు మేనిఫెస్టేషన్లు అవి కూడా ఉంటాయి కదా మేడం మామూలుగా. అంటే మీరు ఇంత సిద్ధి ఆటోమేటిక్గా తొందరగానే వచ్చినప్పుడు మీ ఏదైనా విషయాలు మేనిఫెస్టేషన్ ఏదో జరిగిందా? అంటే ఎలా, ఏ రకంగా, అంటే మాకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గా నేను షేర్ చేసుకోగలరా? మేనిఫెస్టేషన్ మీకు ఏమైనా Yeah, జరిగింది sure, బాగా? sure, ఆ, sir, sure. యా ఉమ్, సో ఒక జాబ్, హాస్పిటల్ జాబ్ కొంచెం కష్టమైన జాబ్ అండి. అయితే ఉమ్, నేను ఒక 1.5 year మెడిటేషన్, ఒక 1 year అనుకోండి, 1.5 year, 1 year, 1.5 year ఉమ్, మెడిటేషన్ చేసినాక నాకు ఇంకా మేనిఫెస్టేషన్ చేయాలని అనిపించలేదండి. ఎందుకు అని ఉమ్, అంటే నేను ఆ, ఉమ్. ప్రపంచిక విషయాల మీద ఆసక్తి చూపించకూడదు, అవును, ఓన్లీ మన ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అన్న ఒక స్థితికి వెళ్ళిపోయానండి. అప్పుడు నాకు అదే అదే, మేనిఫెస్టేషన్ మీద అవును, అంత ఇంట్రెస్ట్ లేదు. అది తప్పని అవును, కాదు, ఒక్కొక్కళ్ళ వ్యక్తిగత అవునండి, నిర్ణయం అది. యా సో అవును, అయితే ఏమైందంటే ఆ జాబ్, అరే అది కష్టమైన జాబ్ కదా, సరే అప్లై చేద్దాము వస్తే వచ్చిందా అని. అయితే ఉమ్. మీరు ప్రసాద్ గారు మీరు నమ్మాలి ఇది. ఎందుకు అని అంటే మేడం ఎప్పుడు వాడిని మేడం నేను అంటారు. నమ్ముతాను మేడం, పగులు నమ్ముతాను. చెప్పిన నేను ఒకసారి అనుకున్నాను సార్, మెడిటేషన్లో ఆ జాబ్ వస్తే నాకు బాగుండు అని. కానీ అది కూడా ఎందుకు అనుకున్నానో తెలియదు. కానీ ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలి, మన వల్ల ఏదైనా పని ఉంటే యూనివర్స్ మన అక్కడ పంపిస్తుంది. సో అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఒక్కసారి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆ జాబ్కి నేను ముందర కూడా అప్లై చేశాను. అయితే లక్కీగా ఆహ్, నాకేం రెస్పాన్స్ రాలేదు. సరే చూద్దాంలే అని ఒక 1 వీక్ అయింది. నేను ఇంక కంప్లీట్‌గా మర్చిపోయానండి దాని గురించి. నాకొక పాత మేనేజరు ఫోను చేశారు. ఫోను చేసి, "నువ్వు ఈ జాబ్‌కి అప్లై చేశావా?" అని అన్నారు. అంటే, "అవును. మీకెలా తెలుసు?" అంటే, "నేను అక్కడ డైరెక్టర్ నేనే. నీ అప్లికేషన్ చూసాను. నీకిష్టమా ఈ జాబు?" ఇంకేముందండి. మనం మనం ఇంకా మేనిఫెస్టేషను మన అదే, మన మ అదే అది అది వన్నెస్ అయిపోతామండి. ఆ కొహరెన్స్ దాంట్లోకెళ్ళిపోతాం. సో, యెస్ అన్నాను. అయితే ఆవిడన్నారు, "నాకు ఫుల్ టైమ్ లేదు. నీకు నేను పార్ట్ టైమ్ ఇస్తాను ఓకేనా?" అంటే, సరే అన్నాను. ఇంకా అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను కలిసిన ప్రతి ఫార్మసిస్ట్‌కి వాళ్ళు ఎంతో ప్రెషర్‌తో ఉంటారండి. నన్ను చూసి వాళ్ళు, "నువ్వు అసలు ఎప్పుడు ఇలా నవ్వుతా కూల్‌గా ఎలా ఉంటావు?" అంటే నేను ఒకటే అనేదాన్ని, ఒకప్పుడు నేను అలా ఉండేదాన్ని. మెడిటేషన్ తర్వాత నేను ఇలా అయ్యాను. ఒకటే దేని గురించి స్ట్రెస్ పడొద్దు. ఏది అవ్వాలో అది అవుతది. ప్రయత్నం మాత్రం ఇంపార్టెంట్ అని ఇప్పుడు చాలా మంది మెడిటేషన్ చేస్తున్నారండి మా ఫార్మసిస్ట్‌లో కూడా. చాలా మంచిది మేడం. సో మీరు ఇక్కడే మన నెలకక్కడ అక్కడ కూడా మీరు నిరూపించుకున్నారు మిమ్మల్ని. చాలా సంతోషం. తరొక్కటి మీ మాటలు నాకు ఒక సొల్యూషన్ దొరికింది. మా పిల్లలకి ఎప్పుడు చెప్తుంటాను మేడం చేంజ్ చేయండి అని. వాళ్ళకి ఏంటంటే కొంచెం తెలుసు కదా మీకు ఇప్పుడు పిల్లల జనరేషను. అంతగా వాళ్ళకి అంటే నమ్మకం లేదు అనను. తెలుసు కానీ వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్‌గా అనుకుంటుంటారు. సుజాత మేడం కోసం అడిగాను. అంటే మీరు మోడల్‌గా ఉండండి, ఆటోమేటిక్‌గా వాళ్ళే తెలుసుకుంటారు కూడా చెప్పారు. ఈరోజు మీరు చెప్పింది నాకు చాలా ఒక ఒక మేనిఫెస్టేషన్ లాగా. అంటే వాళ్ళు కూడా నాతో పాటు చేస్తున్నారు అని ఫీల్ అవుతుండడం వల్ల ఆటోమేటిక్‌గా వాళ్ళు అందులోకొస్తారు. మీరు ఒక మంచి చక్కటి సొల్యూషన్ చెప్పారు. చాలా కృతజ్ఞతలు మేడం. మిగతా ఇంకా మాట్లాడారు కానీ పాపం మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. చాలా థాంక్స్ మేడం. యాహ్! మరొకసారి ఎప్పుడైనా పిల్ షూర్ సార్. ఆ! పిల్లల గురించి సార్ ఒక విషయం చెప్పాలి అని అంటే, నేను హ్మ్. మెడిటేషన్‌కొచ్చినాక నేర్చుకుంది ఏంటంటే అండి, ఆళ్ళ సోల్ జర్నీ ఆళ్ళకుంటదండి. మనం హ్మ్. ఎక్కువగా ఇంటర్ఫియరెన్స్ అవ్వకూడదు. కానీ నాకు టీనేజ్ పాప ఉండింది. టీనేజ్ హ్మ్. పాపతో మెడిటేషన్‌లోకొచ్చినాక కూడా నాకు చాలా ఛాలెంజెస్ ఒచ్చినాయి. ఎందుకు అనంటే, మనం ఎలా మనం పెంచుతామంటే, మనం ఎలా పెరిగామో, మన తల్లిదండ్రులు మనకి ఏది చెప్పారో అవును. మనం అదే పాస్ అంతే. చేసేస్తాం. అంతే. అదేంటంటే దానికి తెలియకోకుండా అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అప్పుడు మనం ఒక హ్మ్. 2, 3 స్టెప్స్ వెనకాతలకెళ్ళి ఆలోచించాలి. మనం హ్మ్. ఎంతవరకు ఆ సోల్‌ని బాధ పెడుతున్నాము. మన మాటలతో గాని, మనం పెట్టే డెడ్‌లైన్స్ గాని, ఒకప్పుడు నేను హోంవర్క్ చేసావా? గ్రేడ్స్ ఎలా వచ్చినాయి? అన్నీ చూసుకునేదాన్ని. ఇంకా హ్మ్. మెడిటేషన్‌కొచ్చినాక మా పాప అడిగింది, "అమ్మ నువ్వు నా గ్రేడ్స్ కూడా చూడట్లేదంటే" నేను ఒకటే అన్నాను, "నాన్న నువ్వు హ్మ్. నీ లైఫ్‌కి నీకేది కావాలో నువ్వు ఎంచుకుంటావు. నువ్వు అవును. గ్రేడ్స్ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎలిమెంటరీ స్కూల్ ఉన్నప్పుడల్లా నీ వెనకాతలే ఉన్నాను. ఇప్పుడు అవును. నిన్ను ఒక ట్రాక్ ఎక్కించాను. ఆ ట్రాక్ ఎక్కించినాక బండి ఎళ్ళిపోద్ది ఆటోమేటిక్. మనం ఇంక అవును. ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ స్పీడ్ కానీ మూవ్. ఏది చేసినా ఒక్కటే గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేను బాల వికాస్ టీచర్ కూడా అండి. అందుకని ఆ! ఆవిడ చెప్పేదాన్ని, "నువ్వు ఏది చేసినా పర్లేదు. స్వామి చెప్పినట్టు సర్వీస్ హ్మ్. అన్నది నీ లైఫ్‌లో కంపల్సరీ ఉండాలి.
అంతే, ఉమ్. అంతకన్నా ఇంకెక్కువ చెప్పలేదండి. చాలా బాగా చెప్పారు. మా బాబు కూడా సత్యసేవ చదువుతాడు. అదే బాల వికాస్ సత్యసేవలు చేస్తారు కదా. అవును, చాలా మంచి ప్రోగ్రామ్. ఓకే, చాలా థ్యాంక్స్ మేడం. ఎప్పుడైనా సుజాత మేడం మరొకసారి Sure. మేడం ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. తప్పకుండా. మేడం, మీకు కలిసిన మీకు కృతజ్ఞతలు. అలాగే మా సుజాత మేడం గారికి ఇలా మమ్మల్ని ఎంతో ప్రయత్నం చేస్తూ ఆవిడ ఇంకా 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 మాకు అలా బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, అరుణ మేడం, సుజాత మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా అనిల్ గారు. అనిల్ గారు అన్మ్యూట్ చేసుకో. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. సుజాత మేడం గారు అండ్ అరుణ మేడం గారు. ఇది Yes, sir. ఏఆర్ ఏదో చెప్పారు కదా, అవకాశం వస్తే వదులుకోకండి అని చెప్పేసి. అది ఏంటండి అది? ఏఎంఆర్ వచ్చి అడ్వాన్స్డ్ మెడిటేషన్ రిట్రీట్ అండి. సో ఏమవుతుందంటే 5 days మెడిటేషన్ ప్రోగ్రామ్ అండి అది. సో మేము లాస్ట్ టైం చేసినప్పుడు మౌంట్ శాస్తా దగ్గర కాలిఫోర్నియాలో చేసామండి. సో 5 days రిట్రీట్ ఎలా డిజైన్ అయ్యి ఉంటుందంటే ప్రతిరోజు మీకు ఒక మినిమం 2 to 3 hours మినిమం అప్ టు 5 hours ఆఫ్ మెడిటేషన్ ఉంటుంది సార్. తర్వాత ఏంటంటే మనం ఒక ప్లేస్లోనే ఉంటాము. ఆ ప్లేస్లోనే మనం యూజువల్గా ఇప్పుడు ఏఎంఆర్ పిరమిడ్ వ్యాలీలో అయ్యింది అనుకోండి, అక్కడ రూమ్స్ ఉంటాయి. మనం సో యు ఆర్ గోయింగ్, మీరు అక్కడ ఆ ప్లేస్లోనే మీరు ఆ 5 days స్టే చేస్తారు. స్టే చేసి మీకు సెషన్స్ ఉంటాయి అనమాట. సెషన్స్ ఎలా ప్లాన్ చేస్తారంటే మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది, తర్వాత క్లాస్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మెడిటేషన్ ఉంటుంది, తర్వాత డిస్కషన్ ఉంటుంది. సో అలా 5 days ఉంటుంది సార్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ టాపిక్ మీద. వన్ డే చక్ర హీలింగ్ ఉంటే 1 day మేనిఫెస్టేషన్, ఇంకొక రోజు 7 అసిన్ మిర్రర్స్ ఉంటాయి. సో అలా డిఫరెంట్. సో వీటి వల్ల ఏమవుతుందంటే లాంగ్ మెడిటేషన్ వల్ల మీకు చాలా హీలింగ్ జరుగుతుందండి. చాలా హీలింగ్తో పాటు యూ విల్ లెర్న్ హౌ టు కంటిన్యూ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ని మనం ఎలాగ మళ్ళీ కంటిన్యూ చేయాలి. అదే కాకుండా మీకు తెలియకోకుండా కూడా మనకి ఆ చక్ర హీలింగ్ జరిగినప్పుడు మనకి ఆ మెడిటేషన్ ధ్యాన స్థితిలో కొంచెం ముందరికెళ్ళే అవకాశం దొరుకుతుందండి. సో అది చాలా అద్భుతమైన అవకాశం అండి. అసలు వదులుకోవద్దు. అది నేను అడిగితే ఒకవేళ మీ కుటుంబం అంతా రాకపోయినా మీకు మీరు సెల్ఫిష్గా అయినా సరే వెళ్ళి చేయాల్సిన ప్రోగ్రామ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి తప్పలేదండి. మన గురించి మనం మన ఇండియాలో ఎప్పుడైతే మనని ప్రేమిస్తామో చెప్పండి సార్. మన ఇండియాలో సుజాత మేడం గారు, మన ఇండియాలో ఇప్పుడు డిసెంబర్లో ఉన్నదన్నారు, అదేనా? అదేనండి, మరి అదే పిరమిడ్ వ్యాలీలో ఉంది. దాన్ని గ్రూప్ పిరమిడ్ లో వ్యాలీ. మిస్ అవ్వకండి. నిజంగా అందరూ Yeah. మేము అది ఎప్పుడూ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే లాంగ్ మెడిటేషన్, సజ్జన సాంగత్యం అండ్ సబ్జెక్ట్ ని బాగా మనం తీసుకోవడానికి మనకి మనం గ్రౌండ్ చేసుకొని తను అన్నట్లు ఎవరికి వాళ్ళు అప్రాక్సిమేట్లీ అక్కడ ఏ డేట్ లో ఉంటుండొచ్చండి డిసెంబర్ లో? అది గ్రూప్ లో పెట్టిస్తాము అనిల్ గారు. ఆల్రెడీ గ్రూప్ లో పోస్ట్ ఓకే చేసాం సార్, పోస్ట్ చూడండి. చేశారా? December 26 to 30. ఓకే ఓకే అండి. అండ్ అరుణ మేడం గారు, మీరు ఒకటి చెప్పారు కదా, మీరు ఓన్లీ మెడిటేషన్ ఫాలో అయ్యారు, విజ్డమ్ నోట్స్ అంతా ఎక్కువ చూసేవాళ్ళు కాదని చెప్పేసి. విజ్డమ్ నోట్స్ ఫస్ట్ సార్ తెలియక విజ్డమ్ నోట్స్ అంటే మనం ఎవ్రీడే మేము ఏదైతే వస్తుందో, ఈ రోజు అయిన క్లాస్ విజ్డమ్ నోట్స్ వస్తుందో అదేనా? ఎస్ సుజాత మేడం గారు తీసుకున్న ఒక సబ్జెక్ట్ గురించి ఆవిడ ఎలా అయితే వాళ్ళకి స్లైడ్స్ ఉండి ప్రతి టాపిక్ని మీకు క్లియర్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో. ఒకటి సార్, మన మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ మనకి ఏంటంటే మనం ఇవాల్వ్ అయ్యాం కదా మంకీ నుంచి. మన మైండ్ సూపర్ ఇవాల్వ్ అయిపోయింది. ఎలా అంటే మన అనలిటికల్ మైండ్ ఆల్వేస్ క్వశ్చన్ వేస్తుంది, ఇది ఎందుకు అని. సో మీకు విజ్డమ్ నోట్స్ చేయడం వల్ల, విజ్డమ్ వినడం వల్ల మీకు ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ తగ్గిపోద్ది. అంటే ప్రతిదే దాన్ని క్వశ్చన్ చేసే కన్నా కొన్ని ఆన్సర్స్ తెలుసుకుంటే మన అభ్యాసం ఇంకొంచెం బాగా వెళ్తుంది. అట్లీస్ట్ స్టార్టింగ్ బిగినింగ్ లో నాకు అనిపించింది మేడం. సుజాత మేడం చెప్తారు. అది థ్యాంక్ కరెక్ట్. యూ మేడం. అంటే నేల దున్నాక దానిలో విత్తనాలు వేస్తాం. ఇప్పుడు విజ్డమ్ నోట్స్ అంటే నోట్స్ చదవడం కన్నా ముందు చాలా మంది మెడిటేషన్ అటెండ్ అవుతారు, చాలా మంది క్లాస్ అటెండ్ అవుతారు. కానీ మెడిటేషన్ చేసి దాని తర్వాత విన్నప్పుడు అది చాలా మన బ్రెయిన్ లో మనకి ఎలా అర్థం అవ్వాలో అన్నది చక్కగా అవుతుంది. దాన్ని మళ్ళీ మర్నాడు విజ్డమ్ నోట్ లో వచ్చింది. నేను ఎప్పుడు చెప్తాను, మీరు మీ డైరీలో రాసుకోండి, మీ చేత్తో రాసుకోండి. అది ఫోటో తీసి పెట్టుకోవడం అలా కాకుండా రాసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనం అర్థం చేసుకొని మన ఆచరణలో అన్వయించుకోవడానికి అవుతుంది. అది చాలా కరెక్ట్ అమ్మా, అది మాత్రం.
ఓకే. నిన్న ఎస్ ఒక మేడం. వీడియో కూడా చూశాను. ఒక రామా సార్ అని చెప్పేసి ఎవరో ఇచ్చారు ఒక వీడియో. మన పత్రి సార్ ఉన్నప్పుడే కావచ్చు అది. చాలా బాగా చెప్పారు. అతను కూడా ఇలాగే మనం ఎలా అతను కూడా ఇలాగ మంచిగా మెడిటేషన్లో మెడిటేషన్ చేస్తూ మంచి లైఫ్ని అనుభవిస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. ఎవరైనా ధ్యానం చేస్తే వాళ్ళు అవునండి. ఎప్పుడు ఏది చెయ్యాలి, ఉమ్. ఎవరికైనా ఏదైనా మంచి చెయ్యాలి అన్న దాంతో ఉంటూ వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఆనందంగా ఇప్పుడు తను అంత ఆనందంగా ఉండబట్టే తను అందరికీ అది పంచగలుగుతుంది. అలా ఉండి చెప్పిందే రీచ్ అవుతుంది కూడా. అవును. ఇప్పుడు అదే మీరు ఎనర్జీ వర్క్ అంటాను నేను దాన్ని. మనం అవునండి. ఏది చేసామో అది చెప్పినప్పుడు వెంటనే అది ఎదుటి వ్యక్తికి అది అర్థమవుతుంది. తెలిసిపోతుందండి. కొంతమంది బుక్స్ చదివి టాపిక్ చెప్పొచ్చు. కానీ ఎక్స్‌పీరియన్స్ అయ్యి చెప్పే వాళ్ళది హ్మ్. ఎక్స్‌పీరియన్స్ నాలెడ్జ్ అంటే అది చెప్పే పద్ధతితోని మన బ్రెయిన్‌లోకెళ్ళిపోతుంది. థాంక్ యూ అరుణ మేడం గారు. ఎస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ థ్యాంక్ యూ. యూ సార్. థ్యాంక్ యూ. ఒక ఒక స్టేట్మెంట్ ఉంది సార్. నోయింగ్, డూయింగ్ అండ్ బీయింగ్. అంటే మనం అందరం కూడా వింటాం. కానీ దాన్ని ఆచరణ పరచం. అప్పుడు విన్ని ప్రయోజనం ఏముందండి? కానీ డూయింగ్ ఎప్పుడైతే మనం దాన్ని ఆచరిస్తామో అప్పుడు అది మనం అయిపోతాం. సో, అందుకనే విజ్డమ్ నోట్స్ మీరు చదవండి. చదివి మీరు ఎవరైనా సరే నేను ఒకటే అంటానండి. నేను చాలా ఎక్స్‌పెరిమెంట్ చేస్తాననమాట నా మీద. ఓకే. ఇది ఇలా ఉందా? దీన్ని ఇలా చేయడం వల్ల ఓకే. ఇది ఇది నిజంగా ఇదేనా అని. ఎందుకు అంటే మనకి అత్యంత కష్టమైన ఆహ్, జాబ్ ఏంటో తెలుసా అండి? మనం వర్క్ అనుకుంటాం. వర్క్ గాదు. ఒక 10 మందితో హ్యాపీగా కలిసి ఉండడం. అది ఇంట్లో వాళ్ళు అవ్వనివ్వండి, బయట వాళ్ళు అవ్వనివ్వండి. అంటే ఏంటంటే ప్రతిసారి మనం ఒక ప్రెజుడైజ్‌కెళ్ళిపోతాం. ఒక ఆటోమేటిక్‌గా మనం ఒక స్టీరియోటైప్ చేసేస్తాం. అంటే వీళ్ళు ఇంతే అని. ఆ జడ్జ్‌మెంట్ చేస్తాం. అవన్నీ ఏమవుతాయంటే అవన్నీ మనలో ఉన్న లేయర్స్ అండి. వాట్ వి మన థాట్స్ ఏముంటాయో అవే రిఫ్లెక్ట్ అవుతాయి మనకి అవతలోళ్ళ మీద. సో, ఈ విజ్డమ్ నోట్స్ వల్ల ఏంటంటే నేను ప్రతిసారి అనుకునేదాన్ని. అవును కదా! నేను ఇది చదువుతున్నప్పుడు నేను ఇది అలా ఆలోచించకపోతే నేను చదివి ఏం ప్రయోజనం? ఒక్కసారి మనం ఆచరణ చేస్తే సార్, అది ఆటోమేటిక్‌గా మనకింకా అలాంటి ఆలోచన ఇంక రాదు. మనకి మంచి ఆలోచనే వస్తది. నెగెటివ్ ఆలోచన రాదు ఇంక ఎవరి మీదైనా సరే. దాన్ని పాజిటివ్‌గా ఆలోచించాలని వస్తది. కానీ అంత 100% అవ్వదండి. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి మనం. ఓకే. చాలా థాంక్స్ అండి. చాలా బాగా చెప్పారు. చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇది మేడం విజ్డమ్ నోట్స్ 32 వరకొచ్చాయి. ఈరోజు వస్తాయండి. 32 వరకు. యాహ్! అనిల్ గారు పెడుతున్నారు. మా యాహ్! శ్రావణి మేడం పెడుతున్నారు. యాహ్! థాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ. సో, బాబురావు గారిది తీసుకొని సెషన్ యెస్. అమ్మా నమస్కారాలమ్మా. నమస్తే అండి. నమస్కారం. చాలా బాగా చెప్పారు క్లాస్ ఈవేళ. థ్యాంక్ యూ. నాకు ఈవేళ ఎస్ 3 ఎస్లు చెప్పారు మా సుజాత మేడం గారు. ఎప్పుడో చెప్తూ ఉంటారు. ఆ 3 ఎస్లకి ఏంటంటే ఒకటి సజ్జన సాంగత్యం, ఒకటి సహజయం, మూడో సర్వీస్. ఆ మూడింటికి మంచి క్లారిటీ మీలో వచ్చింది నాకు ఈవేళ. తర్వాత ఇంకోటి మీరు చదువుకున్నది మెడిటేషన్ చేసింది బుక్ రీడింగ్ మీరు డిస్కస్ చేశారు అందరితో, మీ హస్బెండ్తో ఏంటి మీ అందరితో డిస్కస్ చేశారు. ఎప్పుడైతే అలా డిస్కస్ చేశారో పాయింట్ వచ్చి మీ మైండ్ ఎదురు మైండ్లో ఉండిపోతుంది. అలాగా ఇక వేరే రెండోసారి రిఫర్ చేయక్కర్లేదు బుక్, అది మైండ్లో అలాగ ఉండిపోతుంది. ఇప్పుడు ఏఎంఆర్ గురించి నేను డౌట్ అడుగుతున్నాను సార్, అనిల్ గారు ఆ డౌట్ అడిగేశారు. అంటే అడ్వాన్స్ మెడిటేషన్ రిట్రీషన్ కదమ్మా అది. అడ్వాన్స్డ్ మెడిటేషన్ రిట్రీట్. ఇప్పుడు కర్తాలో అవుతుంది అలాంటిదే కదమ్మా? అది కాదండి. ఇది కాదా? బెంగళూరులో చంద్ర సార్ చేస్తారు. ఇది చంద్రసారి చేస్తారా? కానీ ఒకటమ్మా, మిమ్మల్ని చూస్తే ఇంటికి దీపం వెళ్ళాలన్న మాట గుర్తొచ్చేస్తుంది నాకు ఇప్పుడు. మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ పక్కన ఉన్న వాళ్ళందరికీ మీరు మారుస్తున్నారు. 10 మందికి మీ తాలూకు సర్వీస్ చేస్తున్నారు. అది నేను నా సద్దిన సాంగత్యంలో నేర్చుకున్నదే సార్.
రమేష్ గారు, అపూర్వ అని ఇద్దరు దంపతులు ఈ మెడిటేషన్ మాకు సెయింట్ లూయిస్ లో తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు దంపతులు, వాళ్ళిద్దరు పిల్లలు అదే పనిలో ఉంటారండి. తర్వాత వేణు సార్, సుమా మేడం, తర్వాత శ్రీదేవి గారు. అంటే మేము కలిసిన వాళ్ళు ఎవ్వరూ వాళ్ళ 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 జీవితం ఎలా ఉందో మేము కూడా అలానే ఫాలో అయిపోతున్నాం అండి. ఎందుకంటే అవును. అక్కడ వచ్చే అనుభూతి వేరు, అనుభూతి వేరు. ఆ అనుభూతిలోనే ఉండాలని అనిపిస్తుంది అంతే. ఆహా. తర్వాత మీ పిల్లలకి కొంతవరకు మీరు అక్కడ ట్రాక్ ఎక్కించారు, ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వదిలేశారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళే అవుతున్నారు, వాళ్ళే మీకు చెప్తున్నారు తిరిగి. ఇంకా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. సో అంత బాగా గైడెన్స్ ఇచ్చారు పిల్లలకి. యద్భావం తద్భావతి అన్నదానికి బాగా సూట్ అయింది మీరు చెప్పిన దానికి. చాలా బాగా థ్యాంక్ యూ చెప్పారమ్మా. సార్. చాలా థ్యాంక్ అభివందనాలు, యూ సార్. చాలా అభివందనాలు. అంతా మెడిటేషన్ కే సార్. అంతా మెడిటేషన్ బుద్ధ గేట్ CEO. గోడ్స్ మెడిటేషన్ ఎస్ సార్. అంటే మా సుజాత పత్రిజీ గారు మేడం. నాటిన వృక్షం. అంటే నెక్స్ట్ బీజం అంటే మా సుజాత మేడం గారు మాకు. ఎస్ మేడం క్లాసెస్ చాలా బాగుంటాయని నేను ఎప్పుడు బాగుంటాయి. వింటాను దీని సార్. నాకు ఈరోజు అద్భుతమైన అవకాశం దొరికింది. దీనికి ముందే నేను ఇటుగా గురించి చెప్పారు మేడం గారు. మనం ఆనందంగా ఉండడం, ఇతరులకు ఆనందంగా పంచడం, తర్వాత కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం. అది చూడండి, జపానీస్ 100 సంవత్సరాలు ఒక్కొక్కరు బతికారంటే చిన్న విషయమా అది. మనం 30,000కి 40,000గా ముసలోళ్ళు అయిపోతున్నాం. వాళ్ళ 100 సంవత్సరాలు ఎనర్జెటిక్ గా ఉన్నారంటే చిన్న విషయం కాదు కదా అది. నేను అది బుక్ తెప్పించుకొని చదివాను ఒకసారి. సెంటర్లో ఉంది, తప్పకుండా తీసుకొని చదవండి. నేను చదువుతానమ్మా. థ్యాంక్స్ అమ్మా, మంచి విషయాలు చెప్పారు ఈవేళ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా మదర్ కూడా మెడిటేషన్ స్టార్ట్ చేయమన్నాను మేడం, సుజాత మేడం. తనకి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. సో ఆత్మయోగికత బుక్ ఒక స్టార్ట్ యోగి చేశారు. ఆత్మకథ. యోగి ఆత్మకథ ఒక యోగి స్టార్ట్ ఆత్మ. చేసిన కొన్ని రోజులకే ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంత మంచి పుస్తకం నేను చదవలేదు అని. తర్వాత మెడిటేషన్ కూడా కంటిన్యూ చేశారండి. చాలా ఇప్పుడు కూడా చేస్తున్నారు. హెల్త్ ఒక టైంలో ఇంకా మెడిసిన్ తప్పితే వేరే ఆప్షన్ లేదు అని అనుకున్న మాకు ఇప్పుడు మెడిటేషన్ తప్పితే వేరే ఆప్షన్ అవసరం లేదు అని అన్న పరిస్థితికి వచ్చాం అనమాట. సో ఒకటేంటంటే సార్, బాబురావు సార్, మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఒక పెద్ద మనిషి ఒక మంచి పని చేస్తే అండి, అది ఒక టార్చ్ లైట్ లాగా వచ్చే తరాలందరికీ అది తప్పితే దారి వేరేది ఉండదండి. అవును. ఈ మెడిటేషన్ నేను ఎప్పుడు పిల్లలకి ఎంత ముఖ్యమో ఇంట్లో పెద్దలకి అంతే ముఖ్యం అనుకుంటానండి. ఎందుకంటే ఊరికే ఇప్పుడు న్యూస్ చూసి ఆందోళన పడిపోయి దాని గురించి ఆ నెగిటివ్ థాట్స్ పెట్టుకుని దాంతో మనం ఎప్పుడు కూడా ఇండియాలో నేను ఒకటి గమనించింది ఏంటి అని అంటే, కొంచెం పనోళ్ళ మీద చిరాకు పడుతూ ఉంటామండి. ప్రతి ఒక్క మాట మన నోట్లోంచి ఒకసారి వచ్చింది అంటే అది మనం మళ్ళీ మనకి వెనక్కి తీసుకోలేమండి. అది మన దగ్గర జాబ్ చేస్తున్న మనుషులైనా అవ్వచ్చు, పనోళ్ళైనా ఎవరైనా అనొచ్చు. మీరు ఒకటి అన్నారు కదా, అనారోగ్యంకి వెళ్ళడం వల్లే మనకి అంత 100 ఏళ్ల ఆయుష్ మనకు దొరకట్లేదు. కానీ అనారోగ్యం ఎందుకు వస్తుంది? మనం చేసుకున్న కర్మలు, ఇప్పుడున్న ప్రస్తుతం లైఫ్లో ఉన్న కర్మలు అవేంటంటే మనం తెలియకోకుండా చేసేస్తాం మాట వల్ల. ఇప్పుడు మనం వేరే వాళ్ళని హర్ట్ చేసి వేరే వాళ్ళని కొట్టే అంత ఆ స్టేజ్లో లేకపోయినా తెలియకోకుండా తెలుసు జరిగేదో మనకి అది కంటిన్యూ అయిపోతుంది అని ఏంటంటే మాటతో ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం. అది చేయకూడదండి. అది చేస్తే మనం చాలా అదే నేను చెప్తాను మా పేరెంట్స్ కానీ మా ఇన్లాస్ కానీ. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ నన్ను ఇన్వైట్ చేసినందుకు, మిమ్మల్ని కలిసినందుకు. ఐఎమ్ సో హ్యాపీ. అయ్యో, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మన కుటుంబం అందరూ కూడా చాలా మీది విని ఆనందపడ్డారు. చాలా స్ఫూర్తిని పొందారు. ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. వర్క్ చెయ్యాలి అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. వాళ్ళకి అక్కడ వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి. అమెరికా, లండన్ లాంటి పాశ్చాత్య దేశాల్లో అయినా వాళ్ళు ఆ పని చేసుకుంటూ ఈ సర్వీసే మెయిన్ వర్క్ లాగా అనుకుంటూ ఎంతో మందికి ఆనందం ఇస్తున్నారు. సో వాళ్ళు ఇంకా మంచి పనులు చేయాలి. ప్రతి భూమి కర్మభూమి, పుణ్యభూమి. అది మనము ఎక్కడున్నామో అక్కడ
ఆ ఆనందాన్ని ఇవ్వడం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా అరుణ. సో శ్రావణి థ్యాంక్ యూ మేడం. కంక్లూడ్ చేద్దామా? రేపు మనకి ఇంకా 3 రోజులే ఉంది. సో 3, 4, 5 చక్కగా ఆ 3 రోజులు కూడా అద్భుతమైన ప్రయాణం చేసుకొని మనం తిరిగి ధ్యానంలో కలిసి ఇంకా ఎలా ప్రయాణిద్దామో అన్నది ప్లాన్ చేసుకుందాం. శ్రావణి కంక్లూడ్ చేయండి. అరుణ, రియలీ చాలా వండర్ఫుల్ షేరింగ్. నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అండ్ ఈ రోజు నుంచి ఎంతో మంది ఇంకా నాకు తెలిసి చాలా సిన్సియర్ గా కన్సిస్టెంట్ గా చేస్తారు మీ షేరింగ్ విన్నాక అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో నేను మీ మచ్. షేరింగ్ కూడా చాలా బాగుంది. మీ పాప ఎగ్జామ్స్ ది అన్ని. సుజాత మ్యామ్ కూడా బాగా గైడ్ చేస్తారు హాస్రాని. సుజా మేడం మాకు అంటారు. పిల్లర్. అవును, యా యా మీరు ఆ లెక్కన నేను మేడం తో పాటే ఉంటాను. నేనెంత అదృష్టవంతురాల్ని. మేడం తో అంతే, పాటు నేను అదే అంటానండి. ఏఎంఆర్ ఇండియాలో ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వగలిగితే అది ప్రతిసారి మనం ఏమంటారు, మనం ఒక న్యూ బాడీని మనకి పొందినట్టే. ఏఎంఆర్ ఎన్నిసార్లు అవుతున్నప్పుడు వెళ్తున్నప్పుడల్లా మనం ఒక న్యూ బాడీని, అంటే ఏంటంటే మనసు కానీ మైండ్ కానీ అంత క్లెన్స్ అయిపోద్ది. సో మీరు అదృష్టవంతులండి. ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ అదృష్టవంతులే, బట్ మేము కూడా అదృష్టవంతులే. మీ దగ్గరికి వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు లండన్ లో అపూర్వ వెళ్ళారు. అపూర్వ అక్కడే ఉన్నారు. యా అయిపోయింది యా ఈ రోజు. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్స్. మీరందరూ కూడా ఏఎంఆర్ ఎవరు వీలైతే వాళ్ళు వెళ్ళండి. ఆల్రెడీ గ్రూప్ లో డీటెయిల్స్ అనేవి షేర్ చేశాము. అండ్ తర్వాత ధ్యాన మహాచక్రం అనేది అది వేరే ప్రోగ్రాము. కట్టాల్లో 21 నుంచి 31 వరకు. ఎస్, 11 days జరుగుతాయి. అది కూడా వీలైనంత మంది వెళ్తే, నిజంగా కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎంతమంది ధ్యానులు, ఎంతమంది ఉన్నారా, ఇంతమంది చేస్తున్నారా. అది చూసే ఇన్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా జాయిన్ అవ్వక్కర్లేదు. నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు మరో అద్భుతమైన టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.